సార్, కాదర్ చచ్చిపోవడం వల్ల అతన్ని పట్టుకున్న ఇన్స్పెక్టర్కి 5 ఏళ్లు శిక్ష పడింది. పాపం అమాయకపు అధికారి. ఆ ఇన్స్పెక్టర్ భార్య బిడ్డల విషయం చూడు. ఓకే సార్. అవును, నేనే రాణా ప్రతాప్ గారి భార్యని. నీకేం కావాలి? భార్గవ్ గారు, మన ట్రక్ బయలుదేరింది. రేపు రాత్రికి విశాఖపట్నం చేరుకుంటుంది. ఆపండి, ఆపండి, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, ట్రక్ ఆపండి, ఆపండి, స్టాప్ ఇట్, ఆపండి. భార్గవ్ గారు, నేను హరిని మాట్లాడుతున్నాను. డీకేని అర్జెంటుగా పంపండి. ఆ రాణా మన బతుకుల్ని ఉతికి పారేస్తున్నాడు. ఆ రాణా మనుషులు మనకు రావలసిన 2 కోట్ల రూపాయల సరుకుని దోచుకుపోయారు. అవును, ఇక ముసుగులో గుర్తులాట కుదరదు. నేను విప్పుత, ఇది విప్పుత. మన జీవితాలకు పడిన పీఠముడు లాంటి ఆ రాణా బ్రతుకుల్ని బజారు పాలు చేస్తా. ఇక నుంచి ఇది యుద్ధ భూమి అవుతుంది. ఈ ఆయుధాలు, బాంబులు ఈ రోజే బొంబాయి చేరాలని భార్గవ్ గారు ఆర్డర్. వాళ్ళ ట్రక్ బాంబే చేరేలోగా పేల్చి పారేయమని రాణా గారి ఆర్డర్. మన గన్సున్న ట్రక్కును పేల్చేసిన రాణా మనిషిని వెంటనే చంపేయండి. సరుకు మొత్తం ఈ రోజే చేరిపోవాలి. ఇది రాణా గారి ఆర్డర్. డీకే మనుషులు ఎవరైనా అడ్డం వస్తే కాల్చి పారేయండి. ఈరోజు సాబ్, ఇన్స్పెక్టర్ రహీం ఉండగా సరుకు దించడం సాధ్యం కాదు. ఈ ముద్దాయి రాణా తాలూకు మనిషి. ఈ ప్రాంతపు నేరస్తులందరికీ రాణా కొండంత అండ. వీళ్ళకి రాణా కొనగంటి చూపు ఆశీర్వాదం. అతని ఆకర్షణీయమైన మాట 5వ వేదం. రాణా నీడని ఈ నేరస్తుడు నిన్నటిదాకా చట్టంతో ఆడుకున్నాడు. విధివశాత్తు ఈ రోజున హత్య కేసులో పట్టుబడి కోర్టు వారి ఎదుట నిలబడ్డాడు. ఈ దోషికి మరణదండన విధించి న్యాయాన్ని నాజూకైన జేబు రుమాలలో ముడుచుకుని జేబులో పెట్టుకున్న రాణాకి సరైన గుణపాఠం నేర్పాలని కోర్టు వారిని కోరుతున్నాను.
ప్రాసిక్యూటర్ వారి వాదన విన్న తర్వాత సాక్ష్యాధారాలను పరిశీలించిన పిదప సదరు ముద్దాయిని దోషిగా ముద్దాయికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ వారు చూపిన సాక్ష్యాధారాలు సరిగా లేనందున ఆ మరణం హత్య వల్ల కాక ప్రమాదవశాత్తు జరిగిందని నిర్ణయిస్తూ సదరు ముద్దాయిని నిర్దోషిగా భావించి విడుదల చేయడమైనది. నమస్కారం బాబు గారు. ఏమా కులాసాయనా? మీ దయ వల్ల నా కూతురు పెళ్లి కుదిరింది బాబు గారు. ఓ గుడ్. పెళ్ళెప్పుడు? వచ్చే నెల 10వ తారీఖునే బాబు గారు. బాబు గారికి దండం పెట్టండి. శుభమస్తు. లేవండి. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీ ఇల్లు కాదు బాబు గారు, పేదవాళ్ళకి ధర్మ సంస్థ. నమస్కారం బాబు గారు. నమస్కారం. జయమూర్తి గారు బాగున్నారా? బాబు, నేను అవిటివాడిని బీదవాడిని అయినా నువ్వు ఇంతటి వాడి అయ్యి బియ్య పాస్ అయింది. వీరి చదవాలి, వారి పాదాలకు నమస్కారం. గాడ్ బ్లెస్. మూర్తి గారు, మన దేవునితో పోల్చుకోండి. నాకు ధనికుల ఆనందంలో కంటే పేదల బాధల్లో పాలు పంచుకోవడం ఇష్టం. నేను నాతో పాటు పైకి తీసుకెళ్ళిన ఈ డబ్బుని జీవితంలో పైకి రావాల్సిన వారితో పాలు పంచుకోవటం నాకు పరమానందం. విశాఖ సిద్ధార్థ ఇండస్ట్రీకి ఫోన్ చేసి చెప్పు. బాబు, నువ్వు రేపే వెళ్ళి ఉద్యోగంలో చేరు. మరి నా ఇంట్రెస్ట్? నేను ఫోన్ చేస్తే ఇంటర్వ్యూలు ఉండవు, ఓన్లీ అపాయింట్మెంట్స్. సార్, ఎస్, గోవర్ధన్ సెట్ వచ్చారు. మీకోసం కాన్ఫరెన్స్ హాల్లో వెయిట్ చేస్తున్నారు. నమస్తే సాబ్. కూర్చో సేట్. ఏంటి విషయం? నేను వచ్చిన విషయం విలువ 25 లక్షలు రానా సాబ్. అన్యాయంగా నా నుండి డబ్బు కాజేసి జీర్ణించుకున్నాడు ఆ వినోద్ దాదా. దాదా? దాదాలు ఈ ప్రపంచంలో ఇద్దరున్నారు సేట్. ఒకడు సన్మార్గుల్ని కాపాడే ఆ పైవాడు, 2 దుర్మార్గుల్ని కాలరాచే మీవాడు. అసలు విషయం ఏంటి వివరంగా చెప్పు. 5 ఏళ్ల క్రితం క్లబ్ తెరవాలని నా నుంచి 20 లక్షల అప్పు తీసుకెళ్లాడు వినోద్ దాదా. ఇప్పటికీ వడ్డీతో సహా 25 లక్షలు అయింది. 5 ఏళ్ల నుంచి వాళ్ళ ఇంటి చుట్టూ క్లబ్ చుట్టూ కాళ్ళు ఎరగేలా తిరిగినా ఏ మాట చెప్పడు, బాకీ తెచ్చుడు. వచ్చే మంగళవారం నువ్వు ఇక్కడికి వచ్చి నీకు రావాల్సిన 25 లక్షలు తీసుకెళ్ళు. అందులో నువ్వు చెప్పిన 5 లక్షల రూపాయలు వడ్డీ కస్తూర్బా అనాథ శరణాలయానికి నీ పేరును దానం చేయి. ఓకే? అలాగే రానా సాబ్. మాట తప్పిన మనిషిని రాణా క్షమించడు, తెలుసుగా. వినోద్ను బంధించి తీసుకురండి. సార్, వినోద్ డీకే తమ్ముడని నాకు తెలుసు. డీకేతో నాకు చాలా. 2వ తమ్ముడు వినోద్ వ్యవహారాలు చేస్తున్నాడు. అన్నల అండ చూసుకుని గోవర్ధన సేట్ దగ్గర 25 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేదట. కానీ సార్, వినోద్ ఒంటి మీద చేయి వేస్తే మనకి డీకేతో మరింత శత్రుత్వం పెరుగుతుంది. కయ్యానికైనా వెయ్యానికైనా సమోజ్యులుంటేనే రంజుగా ఉంటుంది శశి. నాకు వినోద్ కావాలి. 24 గంటల లోపల వాడెక్కడ ఉండాలి. సార్, జగ్గుని రుస్తుని పంపించమంటారా? అడ్రస్ లేకుండా చేస్తారు. నాకు కావాల్సింది వినోద్ శవం కాదు, వాడు సజీవంగా నా కళ్ళ ముందు ఉండాలి. అయితే ఆ పని చేయడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని మీరెవరో చూడలేదు. అతను మన మనిషిని వినోద్ కలలో కూడా ఊహించలేదు. కొన్నాళ్లుగా అతను నా పనులు చూస్తున్నాడు. చాకు లాంటి కుర్రాడు.
ఎవరో తెలుసా ఎదురన్నదే లేదురా వివరం చెబితే ఎదురన్నదే రాదురా కౌగిలింతల ఒడిలో మిస మిస కన్నె పిల్లల చెవిలో గుస గుస కౌగిలింతల ఒడిలో మిస మిస కన్నె పిల్లల చెవిలో గుస గుస పాడిస్తా పాడిస్తా ఓడిస్తా తగది మీద తరత్త తరత్త ఎవరు తెలుసా ఎదురన్నదే లేదురా వివరం చెబితే నిదురన్నదే రాదురా నీవను నా తొలి ప్రేమ తడుకు వేరాలాడకు భామ తాళమా పవె ముద్దుల గుమ్మ తల్ల కిందులది నటన కాలి కిందే ఆ గగనం తారలొచ్చిన ఈ భువనం అందాలు పందాలు వేస్తుంటే తట్టుకో మరి తల 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 మరి గిల 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 తట్టుకో మరి తల 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 ఇట్టని మరి గిల 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 ఎవరు తెలుసా ఎదురన్నదే లేదురా వివరం చెబితే నిదురన్నదే రాదురా చీకటింటికి నేనే ఉదయం చితక నివ్వనులే ఏ హృదయం నీరు నిప్పుగా రగిలే సమయం పేరు అడగకు నేనే ప్రళయం స్నేహమొకటే నాదా కాను కాసుకు దాసోహం పరుల కోసం నా దేహం ఈ మాట వేదాడు పంచుకో మరి పద 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 అందుకో మరి పెదవుల ప్రియ సుధ పంచుకో మరి పద 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 అందుకో మరి పెదవుల ప్రియ సుధ ఎదురన్నదే లేదురా వివరం చెబితే ఎదురన్నదే రాదురా ఎవరైనా కదిలారో కాల్చి పారేస్తాను.
మధ్య చాలా పెద్దవాడివి అయిపోయావని విన్నాను. ఆ విషయం ఇప్పటికైనా తెలుసుకున్నావు నువ్వు. నువ్వు కాదు, నన్నందరూ గౌరవంగా మీరు అని పిలుస్తారు. ఆ మాట నేను అన్ను. నన్ను ఎవరు ఏ పంజరంలో బంధించలేరు. ఇందాకేమన్నావు నువ్వు? ఇది పంజరమా? తెచ్చివాడు, ఇది పంజరం కాదు. నిన్ను బంధించి తీసుకొచ్చారే మా వాళ్ళు, ఆ చోటు పంజరం. ఇది ఆకలిగొన్న పులి గుహ. ఇక్కడ నువ్వు ఆవులించినా చావును ఆహ్వానించినట్లే అవుతుందని తెలుసుకో. ఈ రాత్రికి నువ్వు పెట్టే అరుపులు గావు కేకలు నీ గొంతులోనే దాచుకో. రేపు నువ్వు పెట్టబోయే చావు కేక విని బహుశా సముద్రం కూడా జాలిపడి ఉప్పటి కన్నీటిని పెడుతుంది. ఏ ప్రశ్నైనా నేను 10 సార్లు అడగను మిస్టర్ వినోద్. కేవలం ఒక్కసారి అడుగుతాను. కాదు లేదు అనే 2 మాటలు నాకు నచ్చవు. ఆ మాటలన్నవాడి గతి ఇప్పుడు చెప్పు, ఆ సేట్కి ఇవ్వాల్సిన డబ్బు తిరిగిస్తావా లేదా? వద్దు, ఆ డబ్బు ఇచ్చేస్తాను, ఇవాళ తిరిగి ఇచ్చేస్తాను. వాడి కట్లు విప్పండి. తీసుకోజాయ్, ఇది నీకు నా బహుమానం. సార్, నేను చేసిన ఈ చిన్న పనికి ఎంత బహుమానమా? పైగా ఇంతవరకు వినోద్ డబ్బు పంపలేదన్న కానీ ప్రశ్న. అవును సార్. ఒక విషయం గుర్తుంచుకో మిస్టర్ అజయ్, మృత్యు భయం ఎంత ధీమంతమైన బలహీనం చేస్తుంది. ఆ బలహీనతే వినోద్ చేత డబ్బు పంపిస్తుంది. సార్, ఎస్, వినోద్ డబ్బు పంపించాడు. గుడ్. థ్యాంక్ యూ సార్. రాధా, రాధా, వచ్చి తలుపు తీసుంది. నువ్వు నా కోసం ఎదురు చూసి చూసి అలాగే నిద్రలో జారిపోయావు. అవునా? నిద్ర పట్టేసిందన్నయ్య. అయినా నువ్వు పెందరాడే భోంచేసి పడుకోకూడదమ్మా. నీ చేతి ముద్ద తినకపోతే నాకు అన్నం తిన్నట్టే ఉండదు. పిచ్చి పిల్ల. ఏమిటమ్మా ఆ కన్నీళ్ళేమిటి? నేను రావడం ఆలస్యం చేశానా? కాదన్నయ్య, అమ్మా నాన్న లేని లోటు తెలియకుండా నన్ను కంటికి రెప్పలా చూసుకుని నీకు చెల్లెలిగా పుట్టడం ఎన్ని జన్మల అదృష్టం. ఇదిగో ఇలా మాట్లాడే నన్ను సెంటిమెంట్ తో కట్టిపడేస్తున్నావు. ఇలా నా చేత్తో మాట ముద్ద తినండి, అన్నం తిన్నని, నన్ను చూడండి నిద్రపోనని అలవాటు చేసుకుంటే ఎలాగమ్మా? రేపు నీ పెళ్ళాక ఏం చేస్తావు? నిన్ను జాగ్రత్తగా చూసుకునేందుకు ఒక వదిలిచ్చేంత వరకు నేను ఈ పెళ్ళే చేసుకున్నానయ్యా. సర్లే, తిను. అవును, నన్ను ఇంట్లోంచి పంపించేంత వరకు వదిలిని తీసుకురాకూడదని ఒట్టి అన్న వేసుకున్నావా? నా మాట విని తొందరగా పెళ్లి చేసుకోనయ్యా. దాని గురించి ఆలోచిస్తున్నానమ్మా, కానీ నా పెళ్లి గురించి కాదు, నీ పెళ్లి గురించి. ఇలా రాత్రి వాళ్ళు కష్టపడి పైసా పైసా కూడబడుతున్నది ఆ శుభగడియ కోసమేనమ్మా. ఆ రోజు త్వరలో రావాలి. అవును, పక్కింటి సుబ్బారావు గారు నీకు ఏదో పెళ్లి సంబంధం చెప్తా అన్నారు, వచ్చారమ్మా? వచ్చేసానయ్యా. అది నాకు కాస్త బాధ కలిగించే విషయం కదా. ఆ బాధను దిగమింగుని వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. బాధ కలిగించే విషయమా? నేను అడిగేది పెళ్లి సంబంధం గురించి కదండి. అదే నాకు పెద్ద బాధ కలిగించే విషయం. నన్ను చూడు, మర్రి మానలాగా పెరిగిపోయాను. ఏళ్లు పైన పడిపోతున్నాయి. ఇంతవరకు పెళ్లి కాలేదు. బ్రహ్మచారిగానే చచ్చిపోతారేమో దిగులుగా ఉందయ్యా. నా బాధలు ఎప్పుడూ ఉండేవే. ఈ ఊళ్ళో పురుషోత్తం గారని ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి మంచివాడు, అందగాడు. రేపోసారి వెళ్ళి కలిసి వచ్చేద్దాం. అలాగే బాబు, నేను లెక్కల మాస్టర్ గా పనిచేసి రిటైర్ అయిన వాడిని, లెక్క మనిషిని. దానికి నువ్వేమనుకోవద్దు. మీ ఇద్దరు కాఫీ పట్టరానా? కాఫీ ఎండ వేళటప్పుడు కాఫీ ఏమిటే తెంగర ముఖం పొలబలకి. ఇది నా కూతురు. చూడు బాబు, మా ఇంటిది కట్న కానుకల కింద నయా పైసా తీసుకురాలేదు. పోనీ పెళ్ళవగానే ఒక బిడ్డను కనిపడేసుకుంటే తీర్థయాత్రలకి, పూజలకి, పునస్కారాలకి నేను పెట్టిన ఖర్చు అయినా మిగిలి ఉండేది. పెళ్ళైన 12 సంవత్సరాలకు తీరిగ్గా మా అబ్బాయిని కందయ్యా. ఈలోగా నేను ఎక్కని కొండా లేదు, మొక్కని బండా లేదు. నువ్వే లెక్కేసుకో దీనికి ఎంత ఖర్చు ఉంటుందో. దానికి తోడు నాకు కొంచెం బలం పట్టాలని బాదం, పిస్తా, ద్రాక్ష, ఖర్జూరం, నా మన్ను, నా మశానం ఇన్ని మెంగాల్సి వచ్చింది. దాంతో కలిపి దీన్ని కూడా లెక్కేసుకో ఎంత ఉంటుందో. అసలు విషయం చెప్పడం మర్చిపోయానయ్యో.
మా వాడు ఏమన్నా మామూలుగా గవర్నమెంట్ ఆసుపత్రిలో మామూలు బెడ్ మీద పుట్టాడనుకుంటున్నావా? పెద్ద నర్సింగ్ హోమ్ లో స్పెషల్ వార్డ్ లో ఏసీ రూమ్ లో పుట్టాడు. వాటితో కలిపి దీన్ని కూడా లెక్కేసుకో, ఎంత ఉంటుందో నీకే తెలుస్తుంది. నాన్న మీ ఇద్దరు కూల్ డ్రింక్స్ పట్టరానా? చంపుతా. ఒక పక్క ఊళ్ళో ఫ్లూ జ్వరాలతో చస్తూ ఉంటే కూల్ డ్రింక్స్ ఏమిటే జలుబు చేయడానికి? ఎంతవరకు చెప్పాను? స్పెషల్ వార్డ్ లో పుట్టిన వెధవ వీధి బడిలో చదువుకోలేడు కదా, అందుకని పెద్ద కాన్వెంట్ లో చదివించాను. లెక్కేసుకో ఆ చదువుకి ఎంత ఖర్చు ఉంటుందో. ఆ తర్వాత 1,00,000 డొనేషన్ కట్టి మెడిసిన్ చదివించాను. హాస్టల్కి, పరీక్షలకి, పుస్తకాలకి, వీటికి లెక్కేసుకో ఎంత ఖర్చు ఉంటుందో. చూడండి పురుషోత్తం గారు, పగలనగా రాత్రనగా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి 2 లక్షలు పోగు చేసి ఉంచాను. కొంచెం మీరు 2 లక్షలు 6 నెలల క్రితం రేటున అయినా కిలో వంకాయలు 6 నెలల క్రితం 2 రూపాయలు, మరి ఇప్పుడు 4 రూపాయలు. అసలు నువ్వు అనే ఈ 2 లక్షలు 6 నెలల క్రితమే నువ్వు వడ్డీకి ఇచ్చుంటే ఈ పాటికి 3 అయ్యేది. లెక్కేసుకో. 2 లక్షల కంటే ఎక్కువ కట్నం ఇవ్వడం నా తాహతం ఉంచిన పనేమోనని కొంచెం ఆలోచిస్తున్నాను. అయితే నీ తాహతకు సరిపడ్డ సంబంధమే చూసుకోను ఆయన. చివరి మాటగా చెప్తున్నాను, 3 లక్షల కట్నం ఇస్తే మా వాడు నీ ఇంటికి అల్లుడు అవుతాడయ్యా, లేకపోతే లేదు, అంతే. అలాగే పురుషోత్తం గారు, నా తల తాగట్టు పెట్టిన సరే 1 లక్ష సంపాదిస్తాను. మీ అబ్బాయి మా ఇంటికి అల్లుడు, మీరు ఆ మాట మీద ఉండాలి. అలాగే లెక్క సరిపోయింది కదా. కొబ్బరి నీళ్ళ గ్లాసులు ఇవ్వండి. కొబ్బరి నీళ్ళ గ్లాసులు ఏమిటి నీ పిండాకుడు? కలగట్టురావా? అదేంటండి, ఇందాక మీరు తెమ్మన్నారని 2 కాఫీలు, 2 కూల్ డ్రింకులు, ఇంతకు ముందు 2 కొబ్బరి నీళ్ళు కూడా తెచ్చిందిగా మంగ. అవన్నీ నేనే తాగుతానే అమ్మా, నాకంటే ఇవ్వని వాళ్ళ కోసం అని అబద్ధం చెప్పేశాను. పిచ్చి పిల్ల. విన్నావుగా నాయనా? ఆయన ఖర్చుకు తోడు ఇప్పుడు 2 కాఫీలు, 2 కూల్ డ్రింక్స్, 2 కొబ్బరి బొండాలు. లెక్కేసుకో. హాయ్, లుక్ స్ట్రైట్. ఎవరో అనుకుంటుంటే విన్నాను, దేవుడైనా ఇవ్వదలుచుకుంటే ఆకాశం నుంచి కుమ్మరిస్తాడని. కానీ ఇప్పుడు చెట్టు కొమ్మ మీద నుంచి అందాలు పెట్టిన కుమ్మరించాడేమిటో. ఓకే, గుమ్మరించబడ్డవో ముద్దుగుమ్మ, ఆ చెట్టు మీద నువ్వు ఏం చేస్తున్నావమ్మా? అది నేను కరాటే నేర్చుకుంటున్నానండి. ఏమిటి, చెట్టు మీద కరాటే నేర్చుకుంటున్నావా? చెవులో పువ్వు పెట్టడానికి ఇంకెవరు దొరకలేదా నీకు? నమ్మకపోతే గుడ్. అసలు ఎందుకే కరాటే నువ్వు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు? దాని వెనక ఓ పెద్ద కథ ఉందండి. ఏమిటది? చెప్తాను, నాతో పాటు మా ఇంటికి రాగలరా? ఈ లోకంలో ఉన్న మగవాడు ఎంత మంచివాడైనా, బుద్ధిమంతుడైనా సరే, రోడ్డు మీద పడిన నోట్ల కట్టలను చూసి రామా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడేమో గాని, ఒంటరిగా వెళ్తున్న ఆడపిల్లను చూస్తే మాత్రం కృష్ణ అనుకుంటూ ముందుకు దిగుతాడు. ఈ చిన్న గది నా మాన ప్రాణాన్ని భద్రంగా దాచుకునే ఐరన్ సేఫ్. దీన్ని మీరు లివింగ్ రూమ్ అంటారో, బెడ్రూమ్ అంటారో, డ్రాయింగ్ రూమ్ అంటారో, ఏమనుకున్నా సరే ఇదే నా చిన్ని ప్రపంచం, నాకు సర్వస్వం. ఇది వరకు నేను అభిమానించే మంచి మనుషులు, లంకంత ఇల్లు అన్నీ ఉన్నదాన్నే. ఒక రాక్షసుడు ఆనందాన్ని నుంచి దూరం చేశాడు. ఎవరు? వాడొక నీచుడు. వాడిని వెతకటం కోసమే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఊరొచ్చాను. వాడి శవాన్ని కళ్ళు చూసేంత వరకు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళను. ఇలా అసంపూర్తిగా కాదు, పూర్తిగా జరిగిన విషయం అంటూ చెప్పు. చెప్తాను. నా పేరు జ్యోతి. మా నాన్నగారు విజయవాడలో జడ్జిగా ఉండేవారు. ఆర్డర్ ఆర్డర్. సాక్ష్యాధారాలన్నీ ముద్దాయి దైతా కృష్ణారావును దోషిగా నిరూపిస్తున్నాయి. ఈ ముద్దాయి తనకి కేశవరావుకి ఉన్న పాత కక్షల కారణంగా అతని భార్యని, కళ్ళు తెరవని 1 నెల రోజుల పసిగుడ్డుని అమానుషంగా నిర్దాక్షిణ్యంగా హత్య చేశాడని రుజువైనందువలన ఐపీసీ సెక్షన్ 302 కింద ముద్దాయి దైతా కృష్ణారావుకి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అయినది.
రంగనాథం! న్యాయశాస్త్రం నువ్వెలా పాస్ అయ్యావో గాని చాలా తెలివి తక్కువైన తీర్పిచ్చావు. బుసగొడుతూ విషం గక్కుతున్న నల్లత్రాసుని బుట్టలో బంధించాలే గాని ఇలా కటకటాల వెనక కాదు. ఏదో ఒక రోజున నేను బయటకు రాకపోను. వచ్చిన రోజున ఇద్దరు ఆడవాళ్లు గుండె పగిలేలా ఏడుస్తారు. ఒకటి వితంతువైన నీ భార్య, రెండోది తండ్రి లేని నీ బిడ్డ. ప్రస్తుతానికి జైల్లో కూర్చొని భగవంతుని ధ్యానించుకో, కాస్త సద్బుద్ధైన అలవడుతుంది. ఖైదు కటకటాలు చాలా బలమైనవి కృష్ణారావు. వాటిని దాటి రావడం నువ్వు అనుకున్నంత తేలిక కాదు. అది తేలికైన పని అవునో కాదో రేపు బయటపడిన రోజున తెలుస్తుంది. ఈ రోజు నువ్వు నన్ను శిక్షించినందుకు నువ్వు ఆ రోజు కుమిలిపోతావు రంగనాథం, కుమిలిపోతావు. ఆ రోజు రాకపోదు రంగనాథం, ఆ రోజు రాకపోదు. నిన్నంత తేలిక వదిలిపెట్టాను, నిన్నంత తేలిక వదిలిపెట్టాను, నిన్నంత తేలిక. ఏమండి, పెళ్లి కొడుకుని గాలిద్దాం గానీ ముందు మీరేమనుకుంటున్నారో చెప్పండి. సుజాత, అనుకోవడం నిర్ణయించుకోవడం అన్నీ జ్యోతికే వదిలేశాను. ఏమ్మా చెప్పు, మాకిష్టమైన కుర్రాన్ని కట్టుకుంటావా లేకపోతే నీకిష్టమైన అబ్బాయిని చేసుకుంటావా? నిర్ణయం నీదే. నా నిర్ణయం అయితే ఇష్టాల సమస్య ఉండదు నాన్న. ఏ మీకు నచ్చిన మనిషి నాకు ఇష్టమైన వాడు కాకూడదా? అదే చూసావా, లా పాయింట్ లాగింది నీ కూతురు. హలో, జడ్జి రంగనాథం హియర్. సార్, కృష్ణారావు జైలు నుంచి తప్పించుకున్నాడు సార్. వాట్? మీడియా బందోబస్తు ఏర్పాటు చేశారు సార్. అతను అరెస్ట్ చేసేంత వరకు మీడియా పోలీస్ కాపులా ఉంటుంది సార్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. నువ్వు మరీ మొండి నాన్న. ఒక్కరూ జాగింగ్ వెళ్ళకపోతే ఏం నష్టం? అతను అరెస్ట్ అయ్యేదాకా నువ్వు బయటకు ఎక్కడికి వెళ్ళకు నాన్న. జ్యోతి, కోర్టులో చట్టాలు ఎలా ఉంటాయో ప్రతి మనిషికి నియమాలు అలాగే ఉండాలమ్మా. ముద్దాయి మీద భయంతో కోర్టులో చట్టాలు మారవు కదా, అలాగే నా నియమాలు కూడా మారవు. సార్, మీతో ఇద్దరు కానిస్టేబుల్స్ పంపిస్తాను. మీ ఇష్టం. ఇప్పుడు తృప్తిగా ఉందా? త్వరగా వచ్చేనన్నా. అలాగే. అమ్మకి నాన్నంటే పంచ ప్రాణాలు. అమ్మ అన్ని స్వయంగా చూసుకునేది. అందుకే ఆ లోకంలో దేవుడు నాన్నను సరిగ్గా చూసుకోవడం అన్న భయంతో అమ్మ కూడా ఆయన వెంటే వెళ్ళిపోయింది. ఒకటి కాదు, 2 శవాలు మా గడప దాటడం చూసిన దురదృష్టవంతురాన్ని. నేను పెళ్లి పల్లకీలో ఊరేగడం చూడాలని వీలూరిన వాళ్ళ పాడల్ని చూసిన అదృష్టహీనురాన్ని. ఇంకా మా అమ్మ నాన్నల అంతిమ యాత్ర నా కళ్ళ ముందు కదులుతూనే ఉంది. ఆ కళ్ళే మా అమ్మ నాన్నని చంపిన ఆ దౌర్భాగ్యాన్ని వెతుకుతూనే ఉన్నాయి. వాడెక్కడున్నా, ఎన్ని ముసుగులు వెనక దాకున్నా నేను గుర్తుపట్టగలనా? ఆ దుర్మార్గుడు ఈ ఊళ్ళోనే ఉన్నాడని నాకు తెలిసింది. నా దగ్గర పాత పేపర్ కటింగ్ అవుతుంది. చూడండి, ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా మీరు? ఫోటో బాగా వెలిసిపోయింది. మొహం సరిగ్గా కనపడటం లేదు. మొహం లేకుండా మొండాన్ని చూసి ఎలా గుర్తుపట్టగలను? మొండెం ఎందుకు మిగిలిందంటే ఆ తల నా చేతులతో నరకబడాలి గనుక. ఈ చేతులకి వాడి తల నరికే శక్తి రావాలి గనుకే నేను కరాటే నేర్చుకోవాలనుకుంటున్నాను. జ్యోతి, కరాటే నేర్చుకోవడం ఓ తపస్సు లాంటిది. చేతుల్ని ఇరుముల్లా మార్చుకోవాలంటే వాటిని నిప్పుల్లో కాల్చుకోవాలి. ఆ పని నువ్వు చేయగలవా? ప్రస్తుతం నేను దహిస్తున్న ప్రతీకారాగ్ని నిప్పు కంటే వెచ్చనిది. అయితే ఈ క్షణమే నేను మాటిస్తున్నాను జ్యోతి, నీ ధర్మ యుద్ధం ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. డన్? డన్.
ఎదరి పదవి ఒక రాగం ఎదలో ఎదలో ఒక తాళం ఎదరి పదవి ఒక రాగం జీవన రాగం మరు జన్మ సంధ్యారాగం ఈ జన్మ జీవన రాగం మరు జన్మ సంధ్యారాగం పని మగ పమ మగరి మగ మగరి పగరి గరి కనిత ఎదలో ఎదలో ఒక తాళం పెదవి పెదవి ఒక రాగం కొయ్యలుగా ఒళ్ళంత ప్రియలయలెన్నో పుడుతుంటే కొయ్యలుగా ఒళ్ళంత ప్రియలయలెన్నో పుడుతుంటే మత్తు పూల మల్ల కొమ్మ మదన బాణము వేస్తుంటే చిలిపి గవలకుల చిలకలు ఎగిరి సిగ్గులే నిమిరిపోతుంటే మగరి సగరి ఎదలో ఎదలో ఒక తాళం పదవి పదవి ఒక రాగం తెలిసి తాకిడిలో కలయికే జరిగిపోతుంటే తెలిసి తాకిడిలో కలయికే జరిగిపోతుంటే పెదవి తీగలో కైడు తోనెలు మరిగి రమ్మంటే పంత మగపన మగరి సగరి ఎదలు ఎదలు ఒక తాళం పెదవి పెదవి ఒక రాగం జీవన రాగం మరు జన్మ సంధ్యారాగం ఈ జన్మ జీవన రాగం మరు జన్మ సంధ్యారాగం క్షమించాలి గురూజీ, నేను విప్పా అది విప్పే నీ ప్రైవేట్ ఫోన్ నెంబర్ తెలుసుకుని డైల్ చేశా. నాకు విషయం తెలిసింది గురూజీ, నీ సరుకు పోలీసులు పట్టుకోబోతున్నట్టు నువ్వు టిక్ చేసి పోలీసులు దెబ్బ కొట్టి రెండో వైపు నుంచి ఆ 2 కోట్లు ఖరీదు చేసే సరుకుని జీర్ణం చేసుకోవాలని చూస్తున్నావు. వద్దు గురూజీ, ఎక్కువగా తింటే అజీర్తి చేస్తుంది. చూడు, క్రిందటి నెలలో మా ₹1 కోటి సరుకుని నువ్వు తీసావు. ఈసారి వంతు మాది. అదేంటి కుక్కిన దినులా మాట్లాడకుండా ఉన్నావు? ఏమైంది గురూజీ? నేను కుక్కలతో మాట్లాడను. ఈ సింహ గర్జనని గుర్తుపట్టగలవా రాణా? పిచ్చుక ఎంత గొంతు చించుకున్నా పెద్ద పులిలా గాండ్రించలేదు డీకే. రాణా,
సూదుల ప్రశ్నలకి దబ్బలాలతో జవాబివ్వటం ఈ డీకేకి వెన్నతో పెట్టిన విద్య. ముందే హెచ్చరిస్తున్నాను, 20 లక్షల సరుకు పోలీసులకు అందుతుంది. 2 కోట్ల సరుకు మన్ను చేరుతుంది. రాణా సరుకు సగౌరవంగా రాణా ఇంటి గుమ్మం చేరుతుంది డీకే. దాన్ని నువ్వు స్వాధీనపరుచుకోవడం అనే మాట మర్చిపో. దాని మీద నువ్వేమాత్రం కన్నేసినట్టు తెలిసినా నేను నీకు విధించబోయే శిక్ష ఎంత కఠినంగా ఉంటుందంటే నీ కుటుంబం మొత్తం నిద్రపోవటానికి కూడా భయపడుతుంది. అన్నయ్య, పోలీసులు రాణా సరుకును ఎలా పట్టుకుంటారో తెలిసింది, కానీ ఆ సరుకు ఎక్కడ దిగుతుందో తెలియడం లేదు. మసూరి ఐలాండ్స్. ప్రభు, మొత్తం సరుకంతా వచ్చేసిందా? అంతా వచ్చేసింది. వెరీ గుడ్. జాగ్రత్తగా తిప్పండి. నాగేంద్ర, వాళ్ళకి రాకుండా చూడు. వెళ్ళు. ఆగండి, ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళమంటావా? మేము గుడికి వెళ్తున్నాం, దేవుని దర్శనం చేసుకోకుండా వెళ్ళాం. మర్యాదగా వెనక్కి తిరిగి వెళ్ళిపోండి. కదిలారు, పలకాలు పగిలిపోతాయి. రాణా నీ దగ్గర కాజేసిన 25 లక్షల రూపాయలు. శభాష్ అన్నయ్య, తమ్ముడు డబ్బును అన్న వసూలు చేయటం చాలా గొప్పగా ఉంది. వినోద్, రాణా సరుకు ఎప్పుడు ఎక్కడ దిగుతుందో నేను తెలుసుకోలేకపోయాను. ఈ విషయం నీకెలా తెలిసింది? రఘు ద్వారా. రఘు అన్నయ్య, రాణా గీత నమ్మిన బంటు నా బిజినెస్ లో కొత్త పార్ట్నర్. ఇక ముందు కూడా రాణా విషయాలు అందజేస్తూ ఉన్నాను, నీకు లాభం ఉంటుంది. వస్తాం అన్నయ్య. పద రఘు. రాణా, ఇక ముందు నీ రహస్యం ఏది రహస్యంగా ఉండదు. ఈ రాణాకు సంబంధించిన ఆహారాన్ని హరించుకోవడం సాక్షాత్తు ఆ శ్రీహరికే సాధ్యం కాదు. నా చిటికిన వేలు గోరుతో ఆ డీకే పొట్ట చీల్చిన సొమ్ము నేను స్వాధీనం చేసుకోగలను. ఈ రాణా చదరంగపు కుర్రానికి తప్పించుకోవటం తల వంచుకోవటం తెలియదని, సూటిగా వెళ్లి రాజగుండెల్ని బ్రద్దలు కొడుతుందని ఆ అమాయకుడు డీకేకి తెలియదనుకుంటాను. రాణా మనుషులు
మన విజయానికి సంతోషం, రాణా ఓటమికి సంబరం. నాకు మన విజయం కంటే మనం సాధించిన 2 కోట్ల కంటే రాణా ఓటమి చాలా ఆనందంగా ఉంది హరి. వాడు జీవితాంతం మర్చిపోలేని చావు దెబ్బ కొట్టాం. ఇక గిలగిల్లాడుతూ పడి ఉండాల్సిందే. ఇలాగే మనం ఇంకో 2-3 చావు దెబ్బలు కొట్టామంటే ఆ రాణా స్మగ్లింగ్ మానేసి ఉగ్గు గిన్నెలమ్ముకుంటూ బ్రతకాలి. సో cheers. నెమ్మదిగా. ఏమిటా ఇది? సరుకున్న పనిలో ఈ పెట్టి ఉండిపోయిందయ్యా. దించటం మర్చిపోయినట్టున్నాం. సరే వెళ్ళండి. రాజు విప్పు, ముడి విప్పు. దీంట్లో ఇంకా బంగారం ఉండి ఉంటుంది. రాణా మనల్ని 2 కోట్లతో వదిలేట్లేడు. ఏమిటో ఇది? ఎవరు చెప్పారు నిన్ను? డీకే పెట్టి చేరిందా? ఆ పెట్టిని నీ మనుషులు తీసుకెళ్ళటం మర్చిపోయారు. దాని ఖరీదు కేవలం 25 లక్షలు మాత్రమే. పూజ చేస్తావు, నాకు గుడి కట్టిస్తా. అవును మిస్టర్ డీకే, మృత్యువు దగ్గర పడుతున్న క్షణాల్లో మనుషులు ఆ యముడితో పాటు రాణాను కూడా తలుచుకుంటారు. ఆఖరి మాట విని డీకే, నా సరుకులను పాతాళంలో పాతిపెట్టిన ఆకాశానికి అంటించిన 24 గంటల్లోపు దాన్ని ఈ రాణా స్వాధీనపరుచుకుంటాడు. తమ్ముడు, అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిన్ను చంపిన ఆ దుర్మార్గుడి పేరు ఈ లోకం నుంచి చిరిగిపోయేలా చేస్తాను. మృత్యు ముఖంలో నిలబడి ఆ నీచుడు బాధతో ఆహాకారాలు చేస్తూ చచ్చేలా చేస్తాను. తమ్ముడు, మన వ్యాపారంలో కన్నీరు కలిసి రాదు. కళ్ళు తుడుచుకో, ఆవేశాన్ని అణుచుకో, బాధని గుండె లోతుల్లో దాచుకుని గంభీరంగా ప్రవర్తించు. మనం వినోద్ చావుని మర్చిపోయామని ఆ రాణా భ్రమపడిన రోజున, ఆ రోజున వాడికి తెలుస్తుంది రక్తం మాట్లాడే భాషకి పుర్రెలు పేలే శబ్దం లిపి అని. నిజమేరా, అజయ్ రాణా కింద పనిచేస్తున్నాడు. మనకు వచ్చిన నష్టం ఏమిటి చెప్పు? లెక్కేసుకో చెప్తా. మనకు కావలసిన 3 లక్షల రూపాయలు బెల్ల కుడుముల్లాగా మన చేతుల్లో పడిపోతున్నాయి. అయినా మనం తినే పళ్ళు బాగున్నాయో లేదో చూసుకోవాలి కానీ చెట్టుకు తగ్గుంటే మనకేమిట్రా? నాన్న, రేపటి నుంచి నేను నలుగురిలో తలెత్తుకుని తిరగలా వద్దా? ఫలానా స్మగ్లర్ ఇతని బావమరిదని నలుగురు నా వెనక గుసగుసలాడుతుంటే అది నేను భరించలేను. నలుగురు? ఎవర్రా నలుగురు? నేను, అమ్మ, నువ్వు, అన్నయ్య. మన నలుగురే కదా నాన్నా. తోడు వచ్చి ఎలా వేస్తాను. చూడనా, నువ్వు అనుకునే నలుగురు నీ వెనకాల 4 రూపాయలు లేందే నీ మొహం కూడా చూడర్రా. అది లెక్క. నువ్వు బుద్ధిమంతులా చదువుకో, మిగిలిన లెక్క డొక్క నేను చూసుకుంటాను. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోనన్నా, ఒక నేరస్తుడి చెల్లెని మాత్రం నేను చస్తే పెళ్లి చేసుకోను. ఇప్పుడే చెప్తున్నాను. సిరిగా మోకాలు ఉండటం అంటే ఇదే. లెక్కలు తెలియని సొంట. అవతల కుర్రాడు 3 లక్షల రూపాయలు రెడీ చేశాను కబురు చేశాడు. చూస్తూ అంత డబ్బులు వదులుకోవటం ఎట్టా చెప్పు? చూస్తా, కర్ర విరక్కుండా పాము చావకుండా లెక్క సరిచేస్తా. అదే సుబ్బారావు గారు, ఏదో సంబంధం వచ్చింది, వెళ్ళి చూడాలన్నారు. వెళ్ళదా? వెళ్ళాను. ఏమండి? ఆ సంబంధం నాకు కాదు, మా అబ్బాయికి. మీ అబ్బాయికా? చెప్పుకుంటే సిగ్గుచేటు. తండ్రి వేధవని నాకిప్పటికి పెళ్లి కాలేదు, ఇంకా పుట్టన్న నా కొడుకు కుంకకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఇదేమిటయ్యా అని అడిగితే, ఎద్దులాగా ఎదిగారు, మీకు 2 పిల్లలైనా ఉండరా అని ఎగతాళి. అసలే పెళ్లి కాక నేనేడుస్తుంటే పైగా పొలవెరుపు మాటలు ఒకటి. చచ్చిపోదాం అనిపిస్తుందయ్యా. నా బాధలు ఎప్పుడు ఉండేవే. అవును, పురుషోత్తం గారు వస్తానన్నారు, రాలా? అడుగు మాట్లాడి వచ్చారు. రండి కూర్చో. వచ్చే వారం సరిగ్గా ఇదే రోజున పెట్టాడయ్యా ఈ శాస్త్రి గారి ముహూర్తం. వ్యవధి తక్కువగా ఉంది కదా. నువ్వు చెప్పిన 3 లక్షల రూపాయలు సిద్ధం చేసుకుని ఉంచుకున్నావో లేదోనని కనుక్కుపోదామని వచ్చాను. పాపం ఆ డబ్బు సిద్ధం చేసే ఉంచాడండి, నాకు తెలుసు. నీకు తెలియడం కాదు ముఖ్యం, నాకు తెలియడం. నేను అడుగుతున్నది అతన్ని. పొడి నా మీద మీకు నమ్మకం లేకపోతే మీ కళ్ళతో మీరే చూసుకోండి. నీ మీద నమ్మకం లేకపోవడం కాదు, నేను కళ్ళతో చూస్తేనే గాని నమ్మి చావను. అది నా వీక్నెస్. ఎందుకంటే లెక్క మంచిది కదా. పద రండి. ఇవ్వండి మీ 3 లక్షలు. నేను ఎంతో కష్టపడి నా ప్రాణాలకు తెగించి సంపాదించిన డబ్బు. శభాష్ బాబు, చాలా బాగుంది. నా అనుమానం తీర్చేశావు.
శుభం శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. చూడమ్మా, ఒక్క వారం రోజులు ఓపిక పట్టు, మా ఇంటికి వచ్చి రాజ్యం వెళ్ళొద్దు గాని. అమ్మరాదా వెళ్ళి మామయ్య గారికి కాఫీ టిఫిన్ పట్టరా. సంతోషం అయ్యా, పద. బాగుందయ్యా, చాలా బాగుంది. అన్నట్టు శాస్త్రి గారు పెళ్లి గురించి ముఖ్యమైన విషయాలు అబ్బాయితో మాట్లాడాలన్నారు. అలా చూస్తూ నిలబడతారేంటి? బయట తీసుకెళ్ళి మాట్లాడండి. అలాగే. అదేమిటండి, ఆ మాట్లాడుకునేదో ఇక్కడే కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. చెప్పింది అతనికి, నేను ఆలస్యం చెప్తాను. తీసుకెళ్ళి మాట్లాడండి. రండి బాబు రండి. నేను సర్దుతాను, నువ్వు ఒక కాఫీ పోయి. ఏర్పాట్లో ఏం లోపనాథులు చూసుకుంటామండి. పెళ్లి వారికి మర్యాదలు ఏం తక్కువ చేయం. ఇప్పుడు ఇవన్నీ ఏమొద్దమ్మా. అదేంటి మావి గారు, కాఫీ తీసుకోండి. చూడు బాబు, కతికితే అతకదన్నారు. ఇంకెంత, ఒక్క వారం రోజుల్లో నీ చెల్లెలి చేతి వంట తిన్నే తింటానయ్యే. వస్తానమ్మా, వస్తాను బాబు. పదవయ్యా శాస్త్రి. వస్తానండి. నా విషయం అది. ఎంత చూసుకున్నా వయసు బాగదు. అన్నయ్య, ఇప్పటికి నా బాధ కాస్త తగ్గింది. ఇక నేను హాయిగా పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏమ్మా అలా ఉంటున్నావు? ఇప్పుడు నేను జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ అందాల బొమ్మందిగా. సరుకు హరి తీసుకెళ్ళాడా? వాడిని పట్టుకోరండి. సార్, హరి ఇంకా వినోద్ టెలిఫోన్ షాప్ లోనే ఉన్నాడు. 24 గంటలు ఇంట్లోనే ఉంటున్నాడు, బయటికి రావడం లేదు. ఏమిటి వాడుకున్న బలహీనతలు? ఆల్కహాల్, అందమైన ఆడపిల్లలు. కానీ వాటికి అతను ఇల్లే రహస్య స్థావరం. అక్కడి నుంచి బయటికి తీసుకురావడం అసాధ్యం సార్. అసాధ్యాన్ని సాధ్యం చేయడానికి ఉన్న మారు పేరే రాణా. ఇంకెప్పుడు అసాధ్యం అనే పిరికి మాట మీ నోట రానివ్వకండి. ప్రయత్నించండి. ఒక అందమైన ఆడపిల్లని. మీరు చెప్పేటటువంటి ఒక అందమైన ఆడపిల్ల నాకు తెలుసు. నీకు తెలిసిన అమ్మాయి మన కోసం ఎందుకు పనిచేస్తున్నా జై? ఎందుకంటే పగతో ఉడికిపోతూ తన తండ్రిని చంపిన హంతకుడి కోసం వెతుకుతోంది కాబట్టి.
నేను నీకు చాలా రుణపడి ఉన్నాను జ్యోతి. ఈ రాణా ఎవరు రుణం ఉంచుకోడు. ఏమిటి మీరంతా ఉండగా నా తమ్ముడు ఎత్తుకుపోయారా? వెళ్ళి వెతకండి. సరే దొరక్కపోతే మీ అందరినీ చంపేస్తాను. సార్ ఏమిటి తీరుగా పోతున్న కారులోంచి ఈ ప్యాకెట్ ఎవరో మన బంగ్లాలకు విసిరేశారు. సరే చూడు. వీడియో క్యాసెట్ సార్. రై ఆ క్యాసెట్ పెట్టు. దేకే ఎండిపోయిన నీ ఎడం చేతిని కోసేశాను. ఇప్పుడు కుళ్ళిపోతున్న నీ కుడి చేతి బాధ చూస్తున్నావు. ఇక మిగిలింది నువ్వు. నేను తలుచుకుంటే నీ చేత్తో నువ్వే నీ మెడను నరుక్కుని నేలరాలిపోతావు. దాన్ని జేబులో పెట్టుకో డీకే. నీ టీవీని కాల్చినంత మాత్రాన నా టీవీ ఏం తగ్గదు. నీ తమ్ముడు ప్రాణం విలువ నీకు 2 కోట్ల కంటే ఎక్కువ. అవునా? శ్రద్ధగా విను. నా సరుకంతా ఒక వ్యాన్ లో పెట్టి ఇందిరా పార్క్ పక్కన ఉన్న సందులోకి పంపించు. అక్కడ ఒక వ్యాన్ ఆగి ఉంటుంది. అందులో హరి ఉంటాడు, గుర్తుంచుకో. కేవలం బళ్ళు మాత్రమే మార్పిడి జరగాలి. నా సరుకు ఏ పరిస్థితుల్లో అయినా నాకు సరిగ్గా చేరలేదు, నీకు చేరేది నీ తమ్ముడి శవం మాత్రమే. వెంటనే 2 జీపులు రెడీ చేసి రాణాను అరెస్ట్ చేసే అవకాశం వచ్చింది. ఓకే సార్. రాణాను అరెస్ట్ చేయడం అసాధ్యం అన్నారు మీరు. అది ఇప్పుడు సాధ్యపడబోతుంది సార్. నా దగ్గర సాక్ష్యాలున్నాయి. రాణా కార్ నెంబర్ కూడా నోట్ చేశాను సార్. AAH1000. అవునా? అవును సార్. నీకెలా తెలుసు? ఆ కారు నిన్ననే ఎవరో ఎత్తుకుపోయారని రాణా పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. ఈసారైనా రాణాని తప్పకుండా అరెస్ట్ చేసి ఎంతో ఆశపడ్డాను సార్. నువ్వు ఉద్యోగంలో చేరి ఎంతకాలం అయింది? 2 నెలలైంది సార్. నేను ఈ యూనిఫామ్ వేసుకుని 10 సంవత్సరాలు దాటింది. గత 10 ఏళ్లుగా నా కళ్ళెదుటే ఎన్నో ఘోరాలు అన్యాయాలు జరిగాయి. అయినా ఏమీ చేయలేకపోయాను. చేతులు ముడుచు కూర్చున్నాను. ఈ నేరస్తులు చాలా తెలివైన వాళ్ళు శ్రీనివాస్. నేరం తాలూకు సాక్ష్యాధారాలేమీ దొరకకుండా చాలా జాగ్రత్త పడతారు. సరైన సాక్ష్యాలు లేనిదే మనం కానీ ఈ న్యాయస్థానం కానీ వాళ్ళని ఏమీ చేయలేదు. నేరస్తులు ఎంత తెలివైన వాళ్ళైనా ఏదో ఒక రోజున ఎక్కడో ఒక చోట ఒక చిన్న సాక్ష్యమైనా వదలకపోరు సార్. ఆ సాక్ష్యం ఆధారంతో అతి త్వరలో నేను రాణాని కటకటాల వెనక నిలబెట్టి తిడతాను సార్. కలకాలం ఈ నవ్వుతూ ఉండాలి. ఇంకొద్దమ్మా, సగం చాలు. రాధా, రేపు నువ్వు అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రతి ఏడాది ఈ అమ్మాయి చేతికి ఇలా రాఖీ కడతానికి వస్తావు కదమ్మా? అదేంటన్నయ్యా, ఎందుకు రాను? ఆ ఇంటికి వెళ్ళినంత మాత్రాన ఇల్లు నాకు పర్వాలేదు అవుతుందా? నాకు తెలుసమ్మా, ఈ అమ్మాయి అంటే మా రాధమ్మకు పంచి ప్రాణాలు. నువ్వు నా చేతికి రాఖీ కట్టినందుకు ఈ ఏడాది నీకు ఇచ్చే బహుమతి తెలుసా? ఏంటన్నయ్యా? మంచి మనసును మొగుణ్ణి.
తన సంపాదనతో చెల్లి పెళ్లి చేయడానికి మించిన ఆనందం ఏ అన్నకి ఉండదమ్మా. ఇప్పుడు వెళ్ళి పురుషోత్తం గారికి డబ్బు ఇచ్చేసి ముహూర్తం ఖాయం చేసుకొస్తాను. డబ్బు ఎక్కడ ఉండాలి? ఏమైంది? రాధా, అమ్మ రాధా, రాధా, డబ్బు కనిపిస్తలేదమ్మా. ఇక్కడే పెట్టాను, కనిపిస్తలేదు. నేను లేనప్పుడు ఇంటికాడ వచ్చారా? మరైతే ఏమైంది? నోట్ల గట్ల కాళ్ళు వచ్చి నడిచిపోయా? ఇంట్లో ఉండేదాన్ని ఆ మాత్రం పట్టించుకోకపోతే ఎలా? రాధా, ఏదో ఆవేశంగా కోపంగా మాట్లాడాను, ఏమనుకోకమ్మా. చేజిక్కిన అమృత కలిసాను చేదాచుకున్న అసమర్థుల ఆవేదనమ్మా ఇది. నీకోసం, నీ పెళ్లి కోసం పైసా పైసా కూడబెట్టి దాచానమ్మా. నేను ఇందులో దాచింది నోట్ల కట్టం కాదమ్మా, నీ సుఖాల మూటలు, నీ బంగారం భవిష్యత్తునమ్మా. నేను ఎవరికేం ద్రోహం చేశారని నన్ను ఇలా వెనుపోటు పొడిచారమ్మా. రాధా, నువ్వు బాధపడకమ్మా. డబ్బు పోతే పోయింది. నీ అన్న ఇంకా బ్రతికే ఉన్నాడమ్మా. అతను శక్తి ఇంకా బ్రతికే ఉంది. సంపాదిస్తాను, మళ్ళీ డబ్బు సంపాదిస్తాను. నన్ను నేను తెగలనుకునైనా సరే నీ పెళ్లి జరిపిస్తానమ్మా. డబ్బు సంపాదించాలన్న తాపత్రయంతో నువ్వు ఏదైనా ప్రమాదాలు చిక్కుకుంటే నేను బ్రతకలేనన్నయ్యా. నా గురించి నువ్వు ఇంకా కష్టపడ్డావు, నేను భరించలేను. నాకు పెళ్లి ఏ యోగం లేదనుకుని సరిపెట్టుకుంటాను. జరిగింది మర్చిపో. వద్దు, నాకు ఈ పెళ్ళొద్దు. నా గురించి నువ్వు ఇంకా కష్టపడొద్దన్నయ్యా. ఊరుకోమ్మా, ఊరుకో. ఇప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావడం లేదు రానా గారు. ఈ పెళ్లి తప్పిపోతే నా చెల్లిని పల్లకిలో అత్తారింటికి పంపుతాను బదులు మేళ తాళాలతో రంగరంగ వైభవంగా నీ చెల్లెలి పెళ్లి జరిపించి పూల పల్లకీలో ఆమె అత్తవారింటికి పంపలేనంత శక్తిహీనుడు కావులు. ఆ కన్నీళ్ళని నీ చెల్లెల అంపకాలు కట్టిపెట్టు. పెళ్లి కోసం ఎప్పుడైనా ఎంత డబ్బైనా ఇంటి నుంచి తీసుకువెళ్ళు. సార్, మీకు ఎందుకు ఇంత దయా? దయా అర్థమైన వ్యర్థం మాట్లాడొద్దా చేయి. ఈ రాణా ఆస్తిలో అతని మనుషులందరికీ సమానమైన హక్కు ఉంటుంది. నువ్వు కేవలం రాణా మనిషివి మాత్రమే కాదు, రాణాలోని మనిషివి. నేను జీవితంతో మీకు రుణపడి ఉంటాను. ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ రుణం తీర్చుకుంటాను సార్. రుణం తీర్చుకోవాలన్న మనసు నీకుంటే మార్గం నేను చెప్తాను అజయ్. చెప్పండి, ఏమిటది? నీ దృష్టిని ఒక నరరూప రాక్షసుల వైపు మళ్లించాలి. ఆ కిరాతకుడి పేరు భార్గవ. ఎవరా భార్గవ? ఆ పేరు మీ కళ్ళల్లో ఇంత క్రౌర్యాన్ని నింపడానికి కారణం ఏమిటి? ముంగేస కంటి నిండా పాము ఆకారం నిలిచినట్టు నా కనుపాపం నిండా భార్గవ ముద్ర పడిపోయింది అజయ్. వాడి రూపం తలుచుకుంటేనే నాలో అగ్నిజ్వాల చెలరేగుతుంది. 15 ఏళ్ల క్రితం పోలీస్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ అంటే సంఘ విద్రోహులందరికీ సింహ స్వప్నం. చెప్పు, ఆ గంజాయి ఉన్న లారీ ఎవరిది? నువ్వు ఎవరికైనా పనిచేస్తున్నావు చెప్పు. నాకు తెలియదు, నన్ను వదిలేండి సార్. నాకేం తెలియదు సార్. ఏమీ తెలీదు? నాకు తెలియదు సార్. తెలీదు? ఈ గంజాయి నల్ల మందులు మన దేశ పవిత్రతను మంట కలుపుతున్నాయని తెలీదు? ఈ మత్తు పదార్థాల వల్ల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయో తెలీదు? ఎందరు గుడ్డివాళ్ళు అయిపోతున్నారో, ఎందరు నిర్వీర్యులు అయిపోతున్నారో తెలీదు? మర్యాదగా లారీ ఎవరిదో చెప్పు. చెప్పు. సార్, వీడు భార్గవ తాలూకు విషయం నాకు బాగా తెలుసు. కానీ ఆ విషయం వీడు ఒప్పుకోవటం లేదు. వీడు ఒప్పుకునే వాటిని నేను వదిలిపెట్టినా. ప్రతాప్, ఈ కాకి బట్టలు, ఈ అధికారం పోలీసు ఉద్యోగి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. అర్థమైందా? కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, పోలీస్ అధికారం కత్తి లేని వర లాంటిది. మహాశక్తి లాంటి అవినీతితో నువ్వెలా యుద్ధం చేయగలవు? ప్రతాప్, నీ అధికార పరిధి ఎంతవరకు? నా వరకు. నా పరిధి మన రాష్ట్ర ఐజీ వరకు. కానీ నేరస్తుల పరిధి ఢిల్లీ వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఆదర్శాలు, సేవాధర్మం, దేశభక్తి ఇవన్నీ పుస్తకాల్లోని మాత్రం గ్రంథాలాగా ఇంటి అటక మీద దాచుకోవాలి. వీటిని పిల్లల చేత చదివించాలి తప్ప నేర్పించకూడదు. నేర్పితే కళ్ళ ముందు జరుగుతున్న అక్రమాలు చూసి వాళ్ళ గుండెలు బద్దలైపోతాయి. ఈ అరాచకాలని, అక్రమాలని చూసి దేశభక్తులైన నా బిడ్డల గుండెలు బద్దలైపోయినా బాధపడ్డా. కానీ వాళ్ళు ఒక అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్ బిడ్డలుగా మాత్రం తలంచుకోవడానికి వీల్లేదు. అది నేను సహించలేదు. సంఘ సేవ, సేవానిరతి, దేశభక్తి
ఇది కేవలం పుస్తకాల్లో చదువుకునే మాటలు మాత్రంగా భావించకూడదు. అది దేశ ద్రోహం సార్. పదవి పోతుందన్న ఆరాటం, ప్రాణం పోతుందన్న భయం ఈ మనిషి విచిత్ర ధర్మానికి అడ్డుపడుతున్నాయి. నాకు ఆ భయం ఎక్కువ లేదు. కానీ ఆ భార్గవ లాంటి దేశ ద్రోహాన్ని కాలరాసే ప్రయత్నంలో మాత్రం ఆ ప్రాణం పైన నేను బాధపడ్డా. అలాగే ఎవరు సార్? డీసీపీ గారా? ఒక నిమిషం సార్. సార్ డీసీపీ గారు లైన్లో ఉన్నారు. అలాగే చూద్దాం. శర్మ గారు ఫోన్ సార్. నెట్వర్క్ కంపెనీ ఫోన్ సార్. వాళ్ళని 10 నిమిషాలకు ఫోన్ చేద్దాం. హలో, 10 నిమిషాలకు ఫోన్ చేయండి. ఆశీర్వాదం చేయండి. ఆ ఫోన్ డిస్కనెక్ట్ చేయండి. భార్గవ గారు, నేను డీసీపీని మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏమిటి మీ సమస్య? సమస్య చాలా పెద్దది భార్గవ గారు. మా సబ్ ఇన్స్పెక్టర్ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఈ భార్గవ్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నాడా? ఎవరతను? అతని పేరు రాణా ప్రతాప్. ఈ మధ్యనే వైజాగ్ నుండి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. ఓకే, చూద్దాం. మీరు ఖాతాను పట్టుకున్నారా? పట్టుకున్నాం సార్. అతని చేత నిజం చెప్పించడానికి అన్ని విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూడు, ఎవరైనా ఒక పసివాడు తన యజమాని కోసం ప్రాణత్యాగం చేస్తే అతని విశ్వాసపాత్రుడు, త్యాగి అని అంటారు. అవును? అవును సార్. అయితే ఓ పని, ఖాదర్ని స్టేషన్ నుంచి సరాసరి పైకి బండి ఏర్పాటు చేయి. ఆ నేరం ఇన్స్పెక్టర్ రాణా మీదకి రావాలి. అతనికి ఉరిశిక్ష పడాలి. ఆ భార్గవ తనకున్న డబ్బు చప్పుతో కొందరు అధికారులను కొని తను చేయించిన హత్యా నేరాలను నా మీద మోపి కోర్టులో కేసును నాకు పూర్తి వ్యతిరేకంగా మార్పించాడు. కానీ అతని సాక్ష్యాధారాల్లో కొద్ది లోపం ఉండడం చేత నాకు మరణ శిక్ష బదులు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మాత్రమే పడింది. అది గొప్ప చరిత్ర గల రివాల్వర్ రాణా. అందులో ఉన్న 3 గుళ్ళు తలా 1 చొప్పున మీ భార్యా బిడ్డలకి సమానంగా పంచబడ్డాయి. ఏ బాధ లేకుండా, ఏడుపులు పెడబొబ్బలు లేకుండా హాయిగా పైకి వెళ్ళిపోయా. ఆ రివాల్వర్ నీ దగ్గర ఉంచు. నీ భార్యా బిడ్డల శవాల దగ్గర కూర్చుని ఏడ్చే అదృష్టం నీకు ఎలాగో లేదు. కనీసం వాళ్ళని చంపిన ఆ రివాల్వర్ని నాకు కావులించుకుని కుళ్ళి కుళ్ళి ఏడు. ఒక్క విషయం రానా, ఈ భార్గవికి కోపం తెప్పించిన మనిషి వంశం సర్వనాశనం అయిపోతుంది. ఆ ప్రచండమైన అగ్నిజ్వాలలో కాకి బట్టలు వేసుకుని తన డ్యూటీని దైవంగా భావించిన ఆ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ మాడి మసైపోయాడు. ప్రతీకార జ్వాలతో మండిపోతున్న గుండెని పల్సటి చర్మం కింద దాచుకుని నేను జైలు గేట్ దాటాను. భార్గవని అతనిలాగా చట్టం పాడుకునే దేశద్రోహుల్ని హతమార్చడానికి కంకణం పెట్టుకున్నాను. భార్గవ రకరకాల వేషాలు వేస్తూ ఊళ్ళో పేర్లు మార్చుతూ ప్రారంభించాడు. అతని ముందు, అతను వెడుగుతూ అతని వెనక నేను. ఈ దాగుడుమూతల మధ్య ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. నేను నా తల్లిదండ్రులు పోగొట్టుకున్నాను. ఇల్లు అసలు నష్టపోయాను. ఆ ధ్యేయం, లక్ష్యం ఒక్కటే, ఆ భార్గవ మీద ప్రతీకారం తీర్చుకోవటం. ఆ ప్రయత్నం నుండి మొన్నటి రాణా ప్రతాప్ నేడు రాణాగా మారాడు. భార్గవ డీకేకి ఆరాధ్యదేవం, నా జీవిత సర్వనాశనానికి కారకుడు. వాడింకా బ్రతికే ఉన్నాడని ఈ రోజే తెలిసింది. మృత్యుదేవత వాడిని సాయంత్రం తన వెంట పెట్టుకుని కలకత్తా నుంచి ఈ రోజే కనిపిస్తుంది. హోటల్ అశోక్ రూమ్ నెంబర్ 104 లో దిగుతాడు. ఆ భార్గవ నాకు కావాలి, సజీవంగా కావాలి. మంచు కడిగిన ముత్యం లాంటి మీ జీవితానికి మచ్చ తెచ్చిన దౌర్భాగ్యం తెరరెక్కలు గురించి మీ ముందుంచటానికి నా ప్రాణాలు పోయినా లెక్క చేయండి సార్. భార్గవ, ఆ భార్గవ మీ ముందుంటాడు. అది సజీవంగా ఉంటాడు. పాపా,
నేను దొంగను కాదు పాప, నా ఫేస్ అలా ఉంటుంది. నేను మీ నాన్నగారి స్నేహితుడి గారిని. మీ నాన్న ఇంట్లో లేడా? లేరు, మా అమ్మ నాన్న గుడికి వెళ్ళారు. ఓ వెరీ గుడ్. కూర్చో కూర్చో, చెబుతా. ప్లీజ్ సిట్ డౌన్. పాప, ఈ పేరు మహాలక్ష్మి కదా? కాదు, మంగతాయారు. మంగతాయారు. మంగ అనబోయి మహాలక్ష్మి అన్నాను. చూడు, నీకే దేవుడు అంటే ఇష్టం? వెంకటేశ్వర స్వామి. నాకు అంతే. రాత్రి ఆయన ఏమన్నా నీ కల్లోకి వచ్చాడా? నాకా? లేదే. రాత్రి నా కల్లోకి వచ్చి ఫలానా ఇంట్లో మంగనే దొంగలాంటి పిల్ల ఉంటుంది, నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకు తీరాలి అని ఆర్డర్ వేశాడు. నీ కల్లోకి కూడా వచ్చి ఆ మాట చెబుతానన్నాడే, చెప్పలా? వచ్చే ఉంటాడు. నేను ముద్దు నిద్రపోతాను కదా, చూసుండను. అయితే నేను నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పు, నేను ఇప్పుడు నేను చూసి సిగ్గుపడాలి. దేవుడి ఆజ్ఞ ప్రకారం చేసుకు తీరాలి కదా, కానీ ఓ చిన్న ఇబ్బంది. ఏమిటది? మా నాన్న 3 లక్షలు కట్నం తెచ్చి అమ్మాయినిచ్చే నాకు పెళ్లి చేస్తానంటున్నాడు. మరి మీ నాన్న అంత కట్నం ఇవ్వగలడా? ఎందుకు ఇవ్వడు? నిన్న 3 రోజుల క్రితం మా నాన్న అక్కడి నుంచో 3 లక్షలు ఎత్తుకొచ్చాడు. మా అమ్మ మా నాన్న ఇనపెట్టి దగ్గర కూర్చొని లెక్క పెడుతుంటే నేను చూశానుగా. పురుషోత్తం, దొరికిపోయావురా ద్రోహి. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? అదే ఏం లేదు, వచ్చే ఆదివారం నువ్వు గుడి దగ్గరకు వచ్చి మన పెళ్లి గురించి మాట్లాడుకుందాం, మర్చిపోదు. అబ్బా, ఏమైంది? నువ్వు పెళ్లి మాట ఎత్తావు కదా, నేను సిగ్గుపడ్డా. ఇది సిగ్గా? ఇక నుంచి కొద్దిగా చెప్పి సిగ్గుపడు, లేకపోతే నా గుండె సిగ్గుపడి అయిపోతుంది. ఏంటి దేవుడబ్బాయి, నువ్వు కడుపుతో ఉన్నట్టు యాక్ట్ చేయాలా? నా వల్ల కాదు బాబు. అసలు కడుపుతో ఎలా ఉంటారో తెలియకుండా నేను ఎలా యాక్ట్ చేయను? అవన్నీ నేను చెబుతాను కదా, లేకపోతే మీ నాన్న 3 లక్షలు ఇవ్వడు, మన పెళ్లి జరగదు. వెంకటేశ్వర స్వామి మాట మన్నింతనందుకు మన ఇద్దరం చచ్చిపోయి నరకానికి పోతాం. అక్కడ యమభటులు మన ఒళ్ళంతా సూదులు గుర్తుతారు. నీ చర్మం బంగాళా పెంకంత మన్నం కాబట్టి నువ్వు భరించగలవేమో గానీ నేను ఆ బాధ భరించలేదు. వద్దు, అలా జరగనివ్వను. నువ్వు చెప్పినట్టే చేస్తాను దేవుడబ్బాయి. ఏం చెయ్యాలో చెప్పు. ఏం లేదు, అందరూ ఇంట్లో ఉండగా బళ్ళును వాంతి చేసుకో అంతే. అబ్బా, ఏమిటి గుండె నొప్పే? కాదు, సిగ్గుపడ్డా. అబ్బా, ఇప్పుడే బిల్ పంపిస్తాను సార్. అలాగే, ఓకే. గుడ్ ఈవినింగ్ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఐఎమ్ భార్గవ, కమింగ్ ఫ్రమ్ కలకత్తా. ఇక్కడ నా పేరుతో ఒక రూమ్ బుక్ చేయబడింది. ఏ రూమ్ అండి? రూమ్ నెంబర్ 104. థ్యాంక్ యూ. కార్లో నా సామాన్ ఉంది, రూమ్ పంపించండి. అలాగే సార్. రామ్మా. బాయ్. రిసెప్షన్ ఫోన్ చేస్తానమ్మా. ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరో ఎవరో మీరు అనేది? ఎస్ మిస్టర్ అజయ్, ఇద్దరి పేర్లు ఒకటే కావడం చేత ఒక అమ్మాయి ప్రకారంగా చంపట్టాడు. మనకు కావాల్సిన భార్గవ వస్తున్న విమానం 3 గంటలు ఆలస్యంగా వస్తున్నట్టు నాకు ఇప్పుడే వచ్చింది వార్త. మై గాడ్, నా వల్ల ఎంత క్షమించడం తప్పు జరిగిపోయింది. ఏమిటి? దేవుడు అబ్బాయా? వాడెవడే దిక్కుమాల తీరుగా నిన్ను పెళ్లి చేసుకోవడానికి 3 లక్షల రూపాయలు అడిగాడా నిన్ను? ఊరుకోండి, అసలే ఉట్టి పిల్ల కూడా కాదు. మరే గోసానం పెట్టిలాగా కొంపలో పడుండక అసలు నువ్వు దేవుడి గుళ్ళకి ఎందుకు వెళ్ళావే? వెళ్ళావే అనుకో, వెళ్ళిందని దేవుడు చూసి వచ్చేచ్చుగా. వాడు ఎవడో పిలవడం ఏమిటి, నువ్వు వాడి పక్కకి వెళ్ళటం ఏమిటి? పైగా వాడు చెప్పినట్టు. ఊరుకోండి, అసలే తెలివి తక్కువ పిల్ల. ఏదో తెలియ కాలు జారింది. ఈ విషయం నలుగురికి తెలిసిందంటే దీనికి జన్మలో పెళ్లి కాదు. ఏం చేస్తాం? ఆ డబ్బు మంది కాదనుకుంటాం. ఆ 3 లక్షలు వాడి మొహాన్ని కొట్టి ఆ 3 ముళ్ళు వేయించి
మీకు పుణ్యం ఉంటుంది. అది సరే, చూస్తూ చూస్తూ 3 లక్షల రూపాయలు. ఉండమ్మా ఉండు, నేనున్నానమ్మా, నేను జరిపిస్తానమ్మా మీ పెళ్లి. ఏమండి చూడండి, పిల్ల ఆత్మహత్య కూడా చేసుకోబోతోంది, కాదనకండి. సరే సస్తానా చెప్పవే. ఆ అల్లుడు ముందావిడ ఎవరో చెప్పినావు. నేనే మామా. డైలాగులేం వద్దు, మోగ సినిమాలో లాగా సైలెంట్ గా 3 లక్షలు తీసుకొచ్చి నా చేతిలో పెడితే రేపే నీ కూతురు మెళ్ళలో 3 ముళ్ళు వేస్తా, లేదా నా దారినే పోతా. మంగా బాబు కాదు నాయన. ఏమండి త్వరగా డబ్బు తెచ్చి ఇవ్వండి. సస్తాను. దేవుడబ్బాయ్, నువ్వు చెప్పినట్టే చీర కొంగు మెడకు బిగించుకున్నాను, ఇంకేం చేయలే. ఇదిగో దేవుడబ్బాయి, 3 లక్షలు కష్టార్జితం. అవును పాపం, అజయ్ బాబు కష్టార్జితం. తాడి దన్నేవాడుంటే వాడి తల దన్నేవాడుంటాడు పురుషోత్తం. ఈ డబ్బు నువ్వు ఏ బీరువాలో నుంచి కొట్టుకొచ్చావో ఆ బీరువాలోకి భద్రంగా చేరుస్తా, వస్తా. అన్యాయం, నా కూతుర్ని మోసం చేసి. నీలాగా మాట తప్పే క్షణాలుండి కాదు నేను. ముహూర్తం పెట్టింది కబుర్ చేయి, వస్తా. పెళ్ళెప్పుడు వస్తా, మన పెళ్ళెప్పుడు వస్తా. ఏమైంది? కేవలం భార్గవ్ అనే పేరుండటం వల్ల రాణా మనసులో ఒక అమాయకుని చంపేశారు. నిజంగా ఆ స్థానంలో భార్గవే ఉన్నట్టయితే ఎంత ప్రమాదం జరుగుండేది. భార్గవ్ గారికి విషమెత్తు ప్రమాదం జరిగినా మన వ్యాపారాలన్నీ మూతపడతాయి. అతను మనకెంత అప్పుడో మీకు తెలియదు. భార్గవ మా సర్వస్వం, మా దైవం, మా గడ్ ఫాదర్. గుర్తుంచుకోండి, ఈ ఊళ్ళో భార్గవ కాలికి ఎదురు దెబ్బ తగిలినా వెంటనే మిమ్మల్ని మార్చి మసి చేస్తాను. మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఆ రాణా ఎప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నాడో మాకేం తెలియడం లేదు సార్. అయితే రాణాని బందీగా పట్టురండి. అతని చుట్టూ అతని మనుషులు ఎప్పుడు అతని కంచుకోట్లా కాపాడుతూ ఉంటారు సార్. ముందా కంచుకోటను ముట్టడించండి. ఒక్కొక్కడిని పెట్టెను కాల్చినట్టు కాల్చి పారేయండి. ఆ రాణాని ఒంటరి వాణ్ణి చేయండి. నేను విప్పుతా, గురి విప్పుతా. మనం గురి పెట్టవలసిన మొదటి పెట్టు జ్యోతి. బ్రతకాలనుకుంటే మరి ఎదుగు నా వెనకలరా. వస్తున్నారు. అలాగా మీ పద లోపల దాక్కుంది కానీ. ఎక్కడ దాచావే ఆ పొగరబోతు గుట్టని? నాకేం తెలీదు, నేను దాచలేదు. దాన్ని కాపాడడం కోసం నీ ప్రాణాలు ఎంతకే పోగొట్టుకుంటావు? చేయకండి, నేను బయటకు వచ్చేస్తాను.
చస్తాను. తలుపు తెరవండి. ఏమైంది రాధా? వింటూ ఏదో గొడవ జరుగుతుంది. నేను బయటకు వస్తాను. తర్వాత చూద్దాం. ప్రతి ఆడపిల్ల మొదట చిన్న వెయ్య రాతుండదు. భగవంతుడు రాసిన రాతని మనిషి మార్చలేడు. పద. కళ్ళున్నవి కన్నీళ్ల కోసం కాదజయ్, భవిష్యత్ దర్శనం కోసం. ఏ కన్నీరు నీ మనసును తేలిక చేస్తుందేమో కానీ నీ మార్గాన్ని నిర్దేశించలేదు. నా మార్గం, నా లక్ష్యం ఒకటే సార్. నా చెల్లెల్ని నా నుంచి దూరం చేసిన వాడి తలని 1000 ముక్కలు చేసి తీరాలి. రానా సార్, రాధని హత్య చేసింది ఎవరో తెలిసింది. ఎవరో? పీటర్. మీరు మృత్యుంజయుడైనందుకు సంతోషంగా, ఒక అమాయకుడు బలైనందుకు బాధగా ఈ పొట్టి. బలైపోయేది ఎప్పుడు అమాయకులే హత, మాయకులు ఎప్పుడు మనలాగా దర్జాగా బతుకుతారు. నిజమే. ఈ కలికాలం మనలాంటి మంచి వాళ్ళకు కాలం కాదు బాస్. మనం ఇలా నవ్వుకుంటున్నాం, ఆ రాణా ఎక్కడో పగతో ఉడికిపోతుంటాడు. పాపం వెర్రివాడు పీల్చే ప్రతి శ్వాస నా శ్వాస ఆపాలనే ప్రయత్నంలో పిలుస్తున్నాడు. అది అసాధ్యం భార్గవ్ గారు. ఆ తీరని కోరికను భుజాన మోసుకుని పైలోకానికి చేరుకుంటాడు పిచ్చివాడు. నా పేరు అజయమ్మ. నన్ను మీరు ఎరగరు. మా నాన్నగారు భార్గవ్ అంకుల్ ప్రాణ స్నేహితులు. నాన్నగారు పోయాక భార్గవ్ అంకుల్ నాకెంతో సహాయం చేశారు. అలాగా
కానీ ఆయన ఎప్పుడు మాత్రం మీ గురించి చెప్పలేదు బాబు. అదే ఆయన గొప్పతనం అమ్మా. కుర్చీతో దాని ఆయన చేతికి తెలియకుండా చేసేవాడు. ఆయన ట్రాన్స్ఫర్ మీద ఊరొస్తున్నారని తెలిసి ఎంతో సంతోషించారు. కానీ ఆ సంతోషం ఇంత విషాదాన్ని కలిగిస్తుందని కల్లో కూడా ఊహించలేదమ్మా. ఎవరికి ద్రోహం చేశామని మాకింత అపకారం తలపెట్టారో అర్థం కావడం లేదు. ఆయన పోవడంతో మేము దిక్కులేని వాళ్ళైపోయాం బాబు. ఈ ఇల్లు కూడా కంపెనీ వాళ్ళది. 4 రోజుల్లో ఖాళీ చేసేయాలి. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. చెట్టంత కొడుకు నేనుండగా ఎందుకమ్మా బాధపడతారు? నా ఇల్లు మీ ఇల్లు కదా. నాకు నానే వాళ్ళు ఎవ్వరూ లేరమ్మా. మీరు నా ఇంటికి వస్తే నాకు తల్లి ప్రేమ, చిన్న నాపి అయితే వరంగా దొరుకుతాయమ్మా. కానీ నీకు శ్రమ ఇవ్వడం. ఇది నాకు శ్రమ కాదమ్మా, బాధ్యత. నేను ప్రాయశ్చిత్తం చేసుకునేవండి. ప్రాయశ్చిత్తం ఏంటి బాబు నువ్వు అనేది? అదే కృతజ్ఞత తెలుపుకునేవండి. మీరు ఇంకేం మాట్లాడొద్దు. పదం అన్నిటికీ. బహుశా ఈ పాటికి రాణా నా కోసం ఎయిర్పోర్ట్ లో వెతుకుతూనే ఉంటాడు. అతను అలా వెతుకుతూనే ఉంటాడు. ఈ లోపుగా షార్ట్ కట్ లో నేను హెలికాప్టర్ దగ్గర వెరీ మచ్. ఎక్కడికి తీసుకెళ్తున్నాం? మాట్లాడవే. ఎందుకరా ఇదో అమ్మా ఎడో రాణా గారు, ఇదిగో మీరు కావాలనుకున్న భార్గవ ప్రాణాలతో తీసుకొచ్చాను. నా మాట నిలబెట్టుకున్నాను. థ్యాంక్ యూ అజయ్. వస్తాను. ఆఖరి క్షణాల్లో నువ్వు చేసిన నేరాల్ని పాపాల్ని ఒక్కసారి గుర్తు చేసుకో. అవును, నేనే రాణా ప్రతాప్ గారి భార్యని. నీకేం కావాలి? అయితే ఓ పని, ఖాదర్ని స్టేషన్ నుంచి సరాసరి పైకి బండి ఏర్పాటు చేయి. ఆ నేరం ఇన్స్పెక్టర్ రాణా మీదకి రావాలి. అతనికి ఉరిశిక్ష పడాలి. నీ కాళ్ళు పట్టుకుంటానని క్షమించు. నువ్వు పట్టుకోవాల్సిన నా కాళ్ళు కాదురా, నిర్దాక్షిణ్యంగా నువ్వు హత్య చేసిన నా భార్య కాళ్ళు, ముక్కు పచ్చలారన్న ముట్టి బిడ్డల కాళ్ళు. ఎంత దూరం పారిపోగలవు? రాణా ఎప్పుడూ నీ గుండెల్లోనే నిద్రపోతుంటాడు. డీకే, అతను వదలండి. రాణా ఇంటికి శత్రువు వచ్చిన సన్మిత్రులాగానే ఆదరించబడతాడు. అది మా ఆచారం. రాణా, ఒక్కసారి నా తమ్ముడిని చంపి నా చేతుల్ని నరికావు. నన్ను నేను ఓదార్చుకున్నాను. ఏసారి భార్గవ్ గారిని చంపి నా గుండె నరికావు. నేను ఓర్చుకోలేదు. దానికి ప్రతిఫలంగా నీ గుండె నరకటానికి వచ్చాను. అట్టకత్తితో గొంతు తెగదు డీకే. ఈ రాణా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూడగలిగే శక్తి నీకు లేదని ఎప్పటికైనా నువ్వు తెలుసుకుంటే మంచిది. రాణా, ప్రతి ఏడాది ఆ కాళికాదేవికి ఒక గొర్రెను బలిస్తాను.
ఆ అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ ఏడాది నీ తలకాయ బలిస్తాను. ఇవాళ నువ్వు లేచిన వేళ చాలా మంచి టేకే. అందుకే నువ్వు మాట నా దగ్గర అన్నావు. అదే 4 గోడల అవసరం ఉంటే ఈ మాట వల్ల నీ 4 వేయి చీలికలు చేసేవాళ్ళు నా వాళ్ళు. గుర్తుంచుకోరానా, ఈసారి నువ్వు కలుసుకునేది డీకేని కాదు, ఆ రూపంలో ఉన్న నీ చావుని. ఎంత పిచ్చివాడివి డీకే. ఈ రాణా చావు నీ చేతుల్లో ఇండే అంత చిన్నది కాదు. చూడు, ఏ పూజ అయినా ముందు వినాయకుడి పూజతో ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మేము నీ పేటకు వచ్చి ఆ వినాయకుడు పూజ చేస్తాం. నువ్వు నిజంగా నీ తల్లి పాలు తాగిన వాడివి అయితే ఈ రాణాను ఆపటానికి అడ్డుకోవడానికి ప్రయత్నించూడు. మహాగణాధిపం జనగణాధిపూజితం జగద్వినాయకం. గణగణం భజే గణం మహాగణాధిపం జనగణాధిపూజితం జగద్వినాయకం. గణవినాయకం నమో జనవినాయకం. గణవినాయకం నమో జనవినాయకం. అఖండ దండనాయకం ప్రచండ చండ శాసకం. ప్రపంచనాశ భీషణం ధనంజయాదిభూషణం. గణగణం భజే గణం మహాగణాధిపం జనగణాధిపూజితం జగద్వినాయకం. గణరక్షణ కోసమైనది నిరీక్షణ, క్షణోగ్రమవుతున్నది నా ప్రతీక్షణ. అణగారిన గుండెల్లో ఖనఖనాగ్ని జాలై రణరంగ నినాదానికి రక్తాక్షరమాలై ప్రళయించిన ప్రభవించిన ప్రణవాంక వినాయక. ప్రతిఘాత ప్రకంపన విశ్వంభర నాయక. ప్రళయించిన ప్రభవించిన ప్రణవాంక వినాయక. ప్రతిఘాత ప్రకంపన విశ్వంభర నాయక. శరణం భవ శరణం శరణం భవ శరణం శుభ కరుణాకరనాయకం. గణగణం భజే గణం మహాగణాధిపం జనగణాధిపూజితం జగద్వినాయకం.
చేసే శక్తి లేదనిపిస్తుంది తమ్ముడు. అవునన్నయ్య, ఇప్పుడు ఈ కుక్క కళ్ళల్లో వెనుకటి కసి లేదు, గురి లేదు. జీవితాంతం గుర్తుంచుకునే గుణపాఠం నేర్పుతాను. ఏడుపు మనుషులు పెరిగితానని గుర్తు. అన్నీ నేను ఇంకా చచ్చిపోలేదుగా. గాయపడ్డ నా చేతుల్లో ఇంకా చాలా శక్తి ఉందమ్మా. ఆ శక్తికి నీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. కన్నీళ్లతో మసలుబారిపోతే నీ కళ్ళు అంతకుని గుర్తించలేవు జ్యోతి. పేపర్లో పడ్డ అతని ఫోటో నా దగ్గర ఉందంక. లక్ష మందిలో ఉన్న ఆ ముఖాన్ని గుర్తించగలరు నాకు కూతురా. జడ్జి రంగనాథ్ కూతురమ్మా. మా నాన్నగారి పేరు నీకు తెలుసాక? మంచికి అంకితమైన వాళ్ళ పేర్లు ఈ రాణా తన హృదయంలో చిరస్థాయిగా బదిలిపరుచుకుంటాడు. మంచి అంతం చేసే వాళ్ళ పేర్లు మాత్రం తన దగ్గరున్న ఎర డైరీలో నోట్ చేసుకుంటాడు, వాళ్ళని అంతం చేయడానికి. అంటే ఆ హంతకుడు నీకు బ్రహ్మ రాసిన రాతలను మనుషులు ఎవరూ మార్చలేరని అంటారు. కానీ కొంతమంది నుదుటి రాతలు ఈ రాణా అరిచేతుల్లో ఉంటాయి. ఈ పేపర్ కటింగ్ మీకు చాలా అవసరం. దాన్ని కాల్చి మసి చేసి నీళ్ళలో కలిపి బొడ్డు పెట్టుకునే వరకు నీకు మనశ్శాంతి ఉండదు. నీ కసి తీరదని నాకు తెలుసు. ఆవేశపడు, కొద్దిగా ఊపిరి పట్టు. ఆ హంతకుడు ఎక్కడున్నా ఆయన వెతికి పట్టుకుంటాను. ఊరంతా గాలించాం సార్. దేశంలోని పెద్ద ఊళ్ళని వెతికించాం సార్. కానీ డీకే సార్ తెలియడం లేదు. డీకే ఇంకా మనకు దొరకడనిపిస్తుంది రానా సార్. మీకు భయపడి ఈ దేశం వదిలి పారిపోయినట్టున్నాడు. ఈ దేశాన్ని అయితే తన ఇష్ట ప్రకారం వదిలి పారిపోగలడేమో కానీ ఈ లోకాన్ని మాత్రం రాణా అడ్డు లేని వదిలి వెళ్ళిపోలేడు. అన్ని చోట్ల అంగుళం వెతకండి. ఆ గుంటనక్క తన చావు కోసం ఎదురు చూస్తూ ఏ గుంటలో నక్కి ఉన్నాడో తెలుసుకోండి. లక్ష్మి, మీ నాన్నగారి హత్యకి సంబంధించిన వివరాల కోసం ఇలా వచ్చాను. మీకు చూపు లేదని చూడలేరని నాకు తెలుసు. అయినా ఇలాంటి హత్యకి సంబంధించిన కేసులో ఏ చిన్న వివరమైనా గొప్ప సాయం చేస్తుంది. మీరేదైనా ఆధారాలు చెప్తారేమో ఇలా వచ్చాను. ఆ హంతకుడి మణికట్టును నేను ఇంకోసారి ముట్టుకోగలిగితే తప్పకుండా గుర్తుపట్టగలను ఇన్స్పెక్టర్ గారు. చూపు లేకపోవటం వల్ల రూపం తెలియకపోయినా అతని ఇనుములాంటి బలమైన చేతుల స్పర్శ నాకు ఇంకా బాగా గుర్తుంది. థ్యాంక్ యూ మిస్ లక్ష్మి. మిస్టర్ అజయ్, ఆవిడ చెప్పిన ఇనుము లాంటి బలమైన చేతులు గల వ్యక్తి నీకెక్కడైనా తారసపడ్డా? లేదు. నేరాల్లో మునిగి తేలే మనిషిని నేరస్తుల గురించి అడగడం నాది తప్పు. ఇన్స్పెక్టర్, మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. చూడు మిస్టర్ అజయ్, నేరాన్ని దాచినంత మాత్రం నేరస్తుల్ని దాచలేరు. నేరం నిప్పు లాంటిది. అది మండక తప్పదు, పొగ రాక తప్పదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నీలాంటి చదువుకున్న మనిషి కోసం నా రివాల్వర్ ఉపయోగించడం నాకు ఇష్టం ఉండదు. నా మాట విని రాణాతో సంబంధాలు తెంచుకో. రాణాతో సఖ్యతగా ఉన్నంత కాలం ఎంత మందికి ఎంత మంచి చేసినా ఫలితం ఉండదు. నెత్తుడితో తరిసిన అన్యాయపు సంపాదనతో నువ్వు తెచ్చే ఈ రక్తపు కూడు సంతోషంగా తిరగలేమో అడుగు. మీరు అడుగు. బాబు, ఇది నిజమా? నేరస్తుడు సాయం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నావా? గర్భలో కూరుకుపోతూ మా మీద పన్నీరు చల్లడానికి ప్రయత్నించుకో. ఆ పాపిష్టితను మాకొద్దు, నేరాలతో నిండిన ఈ తిండి మాకొద్దు. అవునన్నయ్య, నువ్వు ఆ ముళ్ళబాటు నుంచి తప్పుకో. చెడు మార్గంలో నడిచే మనుషులు ఏదో ఒక రోజున సర్వనాశనం అయిపోతారు. మా నాన్నగారు పోయిన తర్వాత నువ్వే మాకు దిక్కయ్యావు, దేవుడు అయ్యావు. కానీ నువ్వు ఎక్కుతున్న జారుడు మెట్లు ఓ రోజు నువ్వు తల్లి నుండి కొడుకుని, చెల్లి నుండి అన్నయ్యని దూరం చేసి నగాదంలోకి జారవేయకూడదు. వద్దనే వద్దు. ఆ పాపం నీకొద్దు, ఆ నేరాలు నిండి జీవితం నీకొద్దనే వద్దు. నా పాపాలకు నేను ప్రాయశ్చిత్తం తీసుకోవాలనుకుంటున్నాను. అందుకే నా చేతుల్లో నిష్కారణంగా చనిపోయిన భార్గవ్ గారి భార్య నా తల్లిగా, ఆయన కూతుర్ని నా చెల్లిగా ఇంటికి తీసుకొచ్చాను. వాళ్ళిద్దరూ ముక్తకంఠంతో నేను చేస్తున్న పని తప్పంటున్నారు. పాప పంకిలోని ఈ మార్గంలో నేను ఇంకా ఒక్కడికి కూడా ముందుకు వేయకూడదని పట్టుబడుతున్నారు సార్.
ఇప్పుడు నేను ఈ మార్గం వదిలిపెట్టలేనంటారా? నిజమే అజయ్, ఒకసారి ఈ పాపపు ఊబిలో అడుగుపెట్టిన వాడెవడైనా ఈ ఊబిలోనే కూరుకుపోతాడు తప్ప బయటకు వచ్చి మంచి జీవితాన్ని ప్రారంభించలేడు. కాకపోతే నువ్వు వెనక్కి తిరిగి చూడనంత అగాధంలో మాత్రం జారిపోలేదు. వాళ్ళు కోరినట్టు ఈ మార్గం నుంచి తప్పుకో, నిన్ను నిలదొక్కో, ఆత్మస్థైర్యాన్ని పెంచుకో, జీవితం పట్ల ఒక స్థిరమైన నిర్ణయానికి రా. స్థిమితమైన ఆలోచనలతో, స్థిరమైన నిర్ణయాలతో మనిషి తన జీవితాన్ని తన ఇష్టమైన మార్గంలో మలుచుకోగలడు. ఒక్క విషయం గుర్తుంచుకో అజయ్, రానా తన కృతజ్ఞతలు చెప్పుకోవలసిన వ్యక్తుల పేర్లని తన గుండె లోపల పొరల్లో భద్రంగా దాచుకుంటాడు. ఆ పేర్లలో ముందు నీ పేరే ఉంటుంది అజయ్. వెళ్ళజయ్, ఈ అక్రమాల అంధకారం నుంచి బయటపడు. కొత్త వెలుగు కోటి రంగుల్ని తనలో నింపుకొని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకనొకప్పుడు ఈ రాణా నీడ నీ మీద పడిందని, కొంతకాలం నువ్వు ఈ పాపవంకిలంలో అడుగు పెట్టావని మర్చిపో. సార్, ఈ రోజు మా నాన్నగారు బ్రతికే ఉంటుంటే ఆయన పాదాలను తాకి నా ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించుండేవాడిని. నా కంటికి నా తండ్రిలా, ఆ దైవంగా కనిపిస్తున్న మీ పాదాలను నేను ముట్టుకోవచ్చా సార్? అంతటి అదృష్టం నాకు ఉందా సార్? అజయ్, తండ్రిని నీ పవిత్రమైన పదవిని నువ్వు నాకు అంకితం చేసే ముందు ఒక్క విషయం గుర్తుంచుకో. మా ప్రాణం ఎప్పుడు ఎక్కడ ఎలా పోయినా నా చితికి మాత్రం నువ్వే నిప్పంటించాలి. నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా నేను ఎప్పుడూ నీకు అండగా ఉంటాను. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళిరా అజయ్. లక్ష్మి, థ్యాంక్ యూ. వెల్కమ్. ఇదేనమ్మా మీ అన్నయ్య ఉండే చిన్న ఇల్లు. చిన్నిల్లే అయినా ఇందులో నా అన్నయ్య పెద్ద మనసు చూస్తున్నాను. రాత్రి పగళ్ళు కష్టపడి నా కంటి చూపును తెప్పించావు, నా కొత్త జీవితాన్ని ప్రసాదించావు. బ్రతుకున్నంత వరకు నీ ప్రేమ నీ కళ్ళతో చూస్తూనే ఉంటాను. అంటే అత్తారింటికి వెళ్ళకుండా ఎప్పుడు పుట్టింటూనే ఉంటావా? పో అన్నయ్య. నా చెల్లెల్ని పూల పలికీలో ఊరేగిస్తూ అత్తారింటికి పంపాలన్నదే నా చిరకాల కోరిక. అది ఇప్పుడు తీర్చుకుంటాను. వీలైనంత త్వరలో మంచి సంబంధం చూసి నీ పెళ్లి రంగరంగ వైభవంగా జరిపిస్తానమ్మా. లక్ష్మి పెళ్లి కంటే ముందు నేను మొక్కు తీర్చుకోవాలయ్యా. ఓకేంటమ్మా? లక్ష్మి కళ్ళొస్తే ఆ కనకదుర్గమ్మ తల్లికి 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. నేను ఇలా మొక్కు తీర్చుకుని వస్తాను. అలాగేనమ్మా. అమ్మా లక్ష్మి, లోపలికి వెళ్ళి నీ అన్నయ్యకు వేడి కాఫీ తీసుకురామ్మా. అలాగే అన్నయ్య, ఇప్పుడే తెస్తాను. అవును, నేనే. అడుగు కదిపినా నోరు మెదిపినా నీ తల పగిలిపోతుంది. నోరు మూసుకుని నా వెంట రావడమే నీకు మంచిది. కమాన్. నీ నోరు ఒక్క అరుపు అరిచిందంటే నీ అన్న నోరు శాశ్వతంగా మూతపడిపోతుంది. ఈ అమాయకత్వం వెనుక ఎంత అందం దాగింది. విప్పుత, ముడి విప్పుత, చీరముడి విప్పుత. నా చెల్లెల ఒంటి మీద చెయ్యి వేశావు, నీ ప్రాణాలు తీస్తా.
నన్ను చంపాలనుకున్నావు కదా, అది నీ తరం కాదురా. కానీ ఈ రోజు నీకు ఆఖరి రోజు. ఆ రోజున వినోద్ శవాన్ని ఎలాగైతే పెట్లో పెట్టి పంపించావో అలాగే నీ శవాన్ని అదే పెట్లో పెట్టి రావణాకు పంపిస్తాను. అంత సర్వనాశనం అయిపోయింది బాబు. లక్ష్మి జీవితం బూడిదైపోయింది. నేను గుడి నుంచి వచ్చేసరికి లక్ష్మి స్పృహ తప్పిపడుంది. దానికి స్పృహ వచ్చేసరికి నాన్నమైంది బాబు. అది చచ్చిపోవడానికి విషం ఇవ్వని, ఊరేసుకోవడానికి జానెడు తాడేమోమని ఏడుస్తుంది. అసలు ఏం జరిగిందమ్మా? ఆడదానికి శీలం ప్రాణం కంటే ముఖ్యమైంది. నీచుడు మంట కలిపాడు బాబు. తండ్రి లేని నిస్సహాయరాలు భవిష్యత్తు కాలరాచాడు. లక్ష్మి జీవితంతో ఆడుకున్న రాక్షసుని ప్రాణంతో వదిలిపెట్టాను. ఇన్స్పెక్టర్ రండి, ఇక్కడ జరిగిన ఈ దారుణాన్ని మీ కళ్ళతో చూడండి. ఈ లోకం పట్ల కోపంతో తలెత్తిన మనిషే తప్ప మంచితనంతో తల వంచిన మనిషి ఈ లోకంలో బ్రతకలేడు ఇన్స్పెక్టర్. అలా తల వంచిన మనిషిని తన ఇనప పాదాలతో ఈ లోకం పాతాళాన్ని కంచివేస్తుంది. మీరు ఉపదేశాలు ఇచ్చే మంచితనానికి ప్రతిఫలం చూడండి. సన్మార్గానికి జరిగిన సన్మానం చూడండి ఇన్స్పెక్టర్, చూడండి. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఏం జరిగిందో నేను చెప్తాను ఇన్స్పెక్టర్. లక్ష్మిని భంగం చేశారు. పట్టుకుంటారు, శిక్ష వేయిస్తారు. కానీ ఆ శిక్ష నా బిడ్డకు శ్రీరామ రక్ష అవుతుంది ఇన్స్పెక్టర్ గారు. మీ చట్టాలు రాసిన పుస్తకాల్లో ఒక అమాయకురాలు సీనాన్ని ఇలా నేల రాయించిన ఎక్కడ రాసింది ఇన్స్పెక్టర్? ఎంతో గౌరవం జరిగాక ఇంత లక్ష్మిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఓడైపోయిన లక్ష్మి జీవితాన్ని ఎవరు చిగురింపు చేస్తారా? చెప్పండి సార్, లక్ష్మి మెడలో ఎవరు తాళి కడతారు? నా చెల్లెలి జీవితంలో ఎవరు వెలుగు నింపుతారు? చెప్పండి. నేను
లక్ష్మిని నేను పెళ్లి చేసుకుంటాను. ఫోన్ తీసి కూడా మౌనంగా ఉండిపోవటం మగవాడి లక్షణం కాదు డీకే. భగవంతుడికి తెలియకుండా పాపం చేయటం, ఈ రాణాకి తెలియని చోట తలదాచుకోవటం అసాధ్యం. నీవు ఈ ఊళ్ళోనే ఎక్కడో ప్రాణ భయంతో దాక్కున్నావని ఇప్పుడే తెలుసుకున్నా. కానీ నువ్వు ఇంకా తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది రాణా. గర్వంతో ఎగిరిపడే నీలాంటి కొదమ సింహాన్ని కాల్చి బూడిద చేయటం నాకు గొప్ప సరదా. అదే తీరని సరదా డీకే. చూడు, నీ చుట్టూ ఉన్న ఊరకుక్కల్ని నీ శవయాత్రకు సిద్ధం చేయమని. ఈ క్షణం నుంచి 24 గంటల్లో నిన్ను నీ తమ్ముణ్ణి చంపిగాని పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోను. నాకు తెలుసు అజయ్, అందుకే డీకేని హరిని 24 గంటల్లోకి చంపి తీరుతానని శపథం చేశాను. రేపు లక్ష్మికి పెళ్లి సార్. ఆ విషయం కూడా నాకు తెలుసు అజయ్. జరిగిందంతా తెలిసి కూడా లక్ష్మి జీవితంలో వెలుగు నింపటానికి ముందుకొచ్చిన ఆ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చాలా గొప్ప మనసున్న మనిషి. వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడు. వస్తాం సార్. గుడ్ లక్. రేపు ఈ ఊళ్ళో మనుషులు మోసేది ఒక పెళ్లి పల్లకీని, 2 పాపిష్టి శవాలు. ఈ పెళ్లి రాణా పతనానికి రాచబాత కావాలి. హరికి కబురు చేయండి. ఈ పెళ్లిలో పెళ్లి మేళం కాదు, సావు మేళం మోగాలి. నన్ను చంపాలనే కోరికను మోసుకుని రాణా పైలోకానికి ప్రయాణం ప్రారంభించాలి. మంగళిగా వర్ధిల్లు తల్లి. ఆ దేవుడు మిమ్మల్ని తన్ని చల్లగా చూస్తాడు. అమ్మా, అన్నయ్య, నా మణికట్టు నీ చేతుల్లో ఉందమ్మా. బహుశా ఇప్పుడు నేను ఎవరో నీకు తెలుసుంటుంది. నేను నీ చేతికి రాఖీ కట్టిన రోజే నువ్వెవరో తెలుసుకున్నాను అన్నయ్య. అంతేకాదు, రాక్షసుల ముసుగుల్లో మనుషులు తిరిగే ఈ లోకంలో నువ్వు మనిషి ముసుగు కప్పుకొని అనాథల్ని కాపాడే దేవుడు అని కూడా ఆ రోజు తెలుసుకున్నాను అన్నయ్య. ఆ భగవంతుడు నన్ను సుఖంగా చూస్తాడమ్మా. జీవితం అంతా పాప పంకిలంలో కొట్టుకుపోయిన వాణ్ణి ఈ శుభ సందర్భంలో చెల్లిని ఆశీర్వదించాలో తెలియటం లేదమ్మా. నా ఆయుష్ కూడా పోసుకొని చల్లగా 100 వర్తిల్లమ్మా. 100 వర్తిల్లో. నా ఈ స్థితికి నీ పెళ్లి జరగడానికి కారణం రానగారు. ఆయన శిశువు తీసుకోమ్మా. సౌభాగ్యవతివై కలకాలం వర్తిల్లు. రాణాగారు చనిపోయారా? ఏమిటి రాణాగారు చనిపోయారా? ఏమిటి రాణాగారు చనిపోయారా? రాణా చావుతో మన ధర్మ యుద్ధం విజయవంతంగా పూర్తయింది హరి. అవునన్నయ్య. మరోవైపు మన శత్రువు గుణగణాలు జనం గానం చేస్తూ ఉంటారు. ఇంకోవైపు మనం రాణా శవం మీద ఉంచటానికి పుష్పగుచ్చాలతో వెళతాం. విప్పుత, నేను ముడి విప్పుత. రోజు చేస్తారు. రాణాకి శ్రద్ధాంజలి ఘటించి ఏర్పాటు చేయి. అలాగే.
నీ శ్రార్థానికి నేను శ్రద్ధగా అర్పిస్తున్న శ్రద్ధాంజలి రాణా. పాప 24 గంటల లోపల నన్ను చంపుతానని శపథం చేశావు. ఆ కోరిక తీర్చుకోకుండానే వెళ్ళిపోయావు. అదే నాకు బాధగా ఉంది రాణా. అంతగా విచారించక్కర్లేదు డీకే. డీకే, రాణా ఒక అగ్ని నక్షత్రం డీకే. దాహంతోనే పుట్టాడు. ఆ దాహం తీర్చుకోకుండా వెళ్ళిపోడు. ఇంతవరకు నువ్వు ముసలి కన్నీరు కార్చింది నా నకిలీ రూపం ఉంది డీకే. నేను ఈ వ్యూహం పన్నింది నిన్ను నీ అనుచరులందరినీ ఎలుక కన్నాల్లోంచి బయటికి లాగి ఒక్క చోటకి చేర్చడానికి. కాల్చడానికి నువ్వు నీ నకిలీ రూపాన్ని ఏర్పాటు చేసుకున్నావు. కానీ నీ అసలు రూపం కూడా ఈ మంటల్లోనే కాలిపోతుంది రాణా. ప్రాణాన్ని చంపగలిగే మనిషిని సృష్టించడానికి ఆ బ్రహ్మదేవుడే భయపడుతున్నాడు డీకే. 24 గంటల లోపల నీ శవాన్ని కళ్ళ చూస్తానని అనగానే ఆ పని జరిగిపోయినట్టే. ఆ దుష్ట శిక్షణకి ఈ శ్మశానాన్ని నేనే ఎన్నుకున్నాను. పాపం పాడే నిప్పకుండా 4 మనుషులు తోడు లేకుండా చావగానే కాలి బూడిదైపోవటానికి ఈ ప్రపంచం మొత్తం మీద నువ్వే మొదటి ఆఖరి దురదృష్టం. అదృష్టం దురదృష్టం సంగతి తర్వాత తెలుసుకుందాం రాణా. ముందా శవం మీద పోయటానికి తెచ్చిన పూలు మనిద్దరిలో ఎవరికి ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
సార్